काव्ये बालकाण्डे श्रीरामसङ्क्षेपसर्गो नाम प्रथमः सर्गः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। आर्तानामार्तिहन्तारं भीतानां भयनाशनं विशदां कालदण्डन्तं रामचन्द्रं नमाम्यहम्। कन्याभरणिसञ्जातं वादूरकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं षठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులర, సుందరకాండ నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మను చూచి ఆమెతో మాట్లాడి ఆమె సందేశాన్ని కూడా తీసుకొని చూడామణిని కూడా తీసుకొని మళ్ళీ రామచంద్రుని సన్నిధికి వచ్చి జరిగినదంతా వివరించి ఆమె ఎలా ఉంది, ఏమనుకుంటూ ఉంది, ఏమి సందేశాన్ని అందించినది, ఆమెను తానెలా ఓదార్చాడు. జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాపి పీడిత అన్న చెప్పుకున్నాం. నీ శోకంతో విలపించుతున్న సీతమ్మను నేను ఓదార్చాను. ఆ మాటలతో ఆమె శాంతిని పొందినది. ఇలా జరిగిన వృత్తాంతాన్ని హనుమంతుడు అందజేస్తే దాన్ని విన్నటువంటి రాముడు శృత్వా హనుమతో వాక్యం యథావత్ అభిభాషితం రామః ప్రీతి సమాయుక్త. హనుమంతుడు చెప్పిన దాన్ని మొత్తాన్ని విన రాముడు పరమ ప్రీతిని పొంది అతనితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. మనసాపి యదన్యేన నశక్యం ధరణీతలే కృతం హనుమతా కార్యం. హనుమంతుడు చేసినటువంటి ఈ పని ఈ భూమండలంలో ఇంకెవరైనా చేస్తారని ఊహించటానికి కూడా వీలు లేదు. చెప్పుకోవడానికి కాదు, ఇలాంటి పని మరెవరైనా చేయగలిగేదరా? అసలు చేస్తారా? చెయ్యాలనుకుంటారా? భావనకు కూడా ఆలోచనకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే 100 యోజనాల సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు? అన్యత్ర గరుడాద్ వాయోహో అన్యత్ర చ హనుమతః. అయితే గరుత్మంతుడు వెళ్ళగలడు, వాయుదేవుడు వెళ్ళగలడు, మూడోవాడు హనుమంతుడు మాత్రమే వెళ్ళగలడు. దేవ, దానవ, యక్ష, గంధర్వ, ఉరగ, రాక్షస ఇలాంటి వారందరూ కూడా లంక అంటేనే భయపడతారు. వారెవరికి లొంగని ఈ లంకను, అందులో రావణాసురుడు చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నటువంటి ఈ లంకను ఎవడు ప్రవేశిస్తాడు? పొరపాటున తెలిసో తెలియకో ప్రవేశించిన మళ్ళీ బయటకు వస్తాడు ఆ ప్రాణాలతో. హనుమంతుడు తప్ప మరెవరు లంకకు వెళ్ళి సురక్షితంగా బయటికి రాలేరు. హనుమంతుడు మాత్రమే వెళ్ళగలడు. మరెవరైనా హనుమంతునితో సమానమైన వారు ఉంటే వారు మాత్రము వెళ్ళగలరు. హనుమంతుడు భృత్య కార్యాన్ని సక్రమంగా చేశాడు. ఒక భృత్యుడు, ఒక సేవకుడు, ఒక మంత్రి, ఒక దూత తన యజమానికి ఎలా హితమును ప్రియమును జరపాలో ఆ పనిని హనుమంతుడు పరిపూర్ణంగా చేశాడు. తన పరాక్రమానికి తగిన విధంగా చేశాడు. రాజనీతి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, యజమాని
భృత్యుణ్ణి ఒక కార్యంలో నియమిస్తే ఆ పని కొంచెం కాదు చాలా దుష్కరమైన కార్యమైతే అంత పెద్ద దుష్కర కార్యాన్ని కూడా సులభంగా ఆచరించినటువంటి వాణ్ణి ఉత్తమ భృత్యుడు, ఉత్తమ సేవకుడు అంటారు. ఇక స్వామి నియమించిన కార్యాన్ని ఎవరు ఆచరించలేదో, సమర్థుడైన రాజుకు ప్రియము కాకుండా రాజు చెప్పిన కార్యాన్ని మాత్రమే చేసిన వాణ్ణి మధ్యముడు అంటారు. రాజు చెప్పినటువంటి కార్యాన్ని సావధానంగా ప్రయత్నించి కూడా ఎవరు చేయరో అలాంటి వాణ్ణి అధముడు అంటారు. అంటే సేవకులు 3 రకాలుగా ఉంటారు. ప్రభువు నియమించిన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించిన వాడు, ప్రభువుకు ప్రీతి కలిగించిన వాడు ఉత్తముడు. కార్యము నిర్వహించగలిగిన ప్రభువుకు ప్రీతి కలిగించలేనివాడు మధ్యముడు. సామర్థ్యం ఉండి కూడా స్వామి చెప్పిన కార్యాన్ని చేయనివాడు అధముడు అంటాడు. కానీ హనుమంతుడు ఉత్తమ దూత, ఉత్తమ సచివుడు, ఉత్తమ సేవకుడు. సుగ్రీవుడు మేము హనుమంతుణ్ణి ఏ కార్యములో నియమించామో ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేశాడు. ఈ కార్యము చేయటంలో ఎక్కడా తనను తాను అవమానాల పాలు చేసుకోలేదు, చిన్న బుచ్చలేదు, చిన్న బుచ్చుకోలేదు. అంటే తన గౌరవానికి, మన గౌరవానికి, యజమాని యొక్క పేరుకు భంగం రాకుండా చేశాడు. హనుమంతుడు చేసిన పని వలన అహంచ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యాః దర్శనేనాద్య ధర్మత పరిరక్షితా అంటాడు. ఇది చాలా పెద్ద ఏమంటాం అభినందన, పొగడ్త. హనుమంతుడు సీతమ్మను చూచినందువల్ల నేను, లక్ష్మణుడు, రఘువంశమే కాపాడబడింది. ఈ మాట ముందే చెప్పాడు హనుమంతుడు, జ్ఞాపకం ఉందనుకుంటాను. లంకలో సీతమ్మను చూడకుండా ఆలోచించినప్పుడు నేను వెళ్ళి రామునితో సీత కనపడలేదని చెప్పితే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైక అంతెందుకు రఘువంశం మొత్తం లేకుండా అవుతుంది అని చెప్పాడు. అదే మాటను రాముడు చెప్తున్నాడు. సీతమ్మను హనుమంతుడు చూచి రావటం వలన నేను, లక్ష్మణుడే కాదు, ధర్మబద్ధంగా రఘువంశమే రక్షించబడింది. అయితే వచ్చిన బాధ ఎక్కడంటే ఇంత బాగా పనిచేశాడు, ఇంతకాలం నాలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టాడు, నాకు ఇంతటి ప్రియమును కలిగించాడు. అదృష్టం బాగాలేదు. ఇంత ప్రియం కలిగించిన వానికి కూడా నేను ఏమీ ఇవ్వలేకపోతున్నా. మరి ప్రియం కలిగిన ఏదో కానుకలు ఇవ్వాలి కదా సంతోషంతో. నా దగ్గర ఏమున్నా ఇవ్వటానికి? తానే అరణ్యంలో ఉన్నాడు కదా, అన్నీ అయోధ్యలో వదిలిపెట్టేశాడు, నేను ఇచ్చేశాడు. యదిహాస్య ప్రియాఖ్యాతు నకుర్మి సదృశం ప్రియం. ఇంత ప్రియమును చెప్పినటువంటి ఇతనికి తగినటువంటి ప్రియాన్ని నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇక నా చేతిలో ఉన్నది నన్ను నేను ఇచ్చుకుంటాను. అంతకంటే గొప్పది ఏమి ఇవ్వాలి? ఇంకేముంది? తనను తాను ఇచ్చుకుంటున్నాడు. అంటే ఏమిటి? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగ విధీయతే. నా సర్వస్వమనదైనటువంటి నా ఆలింగనాన్ని ఇస్తున్నాను. మమ కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. ఇంతటి ఉత్తమ కాలంలో ఇంత ఘనకార్యాన్ని చేసి నాకు ఇంతటి ఆనందాన్ని కలిగించాడు కదా, అతనికి ఇంతకంటే ఏమీ చేయలేను. కాబట్టి నా సర్వస్వముగా చెప్పుకునేటువంటి ఆలింగనాన్ని నేను ఇస్తున్నాను. అంటే హనుమంతుణ్ణి స్వామి
అభినందించాడు. ఇంత బాగా పని పూర్తి చేసుకొని వచ్చినటువంటి హనుమంతుణ్ణి సన్మానము చేసి ఆలింగనంతో మళ్ళా కొద్దిగా ఆలోచించాడు. అంటే ఇప్పుడు తానేం చేయాలి? సుగ్రీవుడు వింటూ ఉండగా రామచంద్రుడు మళ్ళీ వారితో ఇలా అంటున్నాడు. సీతను చూచి వెతికి జాడ తెలుసుకొని హనుమంతుడు అతన్ని పంపి సుగ్రీవుడు చాలా చక్కని పని చేశారు. ఇప్పుడు సీత ఎక్కడుందో తెలిసిపోయింది. అయినా నా మనస్సు సంతోషించటం లేదు. ఎందుకో? అక్కడికి పోవాలి కదా. అక్కడికి పోవాలి, అడ్డుంది సముద్రం. సముద్రాన్ని దాటి అందరం ఎలా వెళతాము? ఈ ఆలోచన నాలో కలగగానే మళ్ళీ నా మనస్సు చిన్నబోతూ ఉంది. సముద్రాన్ని ఎలా మనం దాటుతాం? వానరులందరూ దక్షిణ తీరాన్ని ఎలా చేరుతారు? ఈ విషయం మనకంటే ముందు సీతమ్మే అడిగింది. చెప్పాడు కదా, హనుమంతుడు చెప్పాడు. సీత అడిగింది, ఎలా వస్తారో వాళ్ళందరూ అడిగింది. సీతమ్మ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. మరి ఇంతమంది వానరులు సముద్రాన్ని దాటటానికి మనం ఆచరించవలసినటువంటి ఉపాయం ఏమిటి? సముద్రాన్ని దాటగల ఉపాయము లేనినాడు సీతమ్మ దొరికి మాత్రం ప్రయోజనం ఏమిటి? సీతమ్మ లంకలో ఉంది తెలుసుకున్నాం, లాభం ఏమిటి? ఎలా వెళదాం? ఏం చేద్దాం? ఇక్కడ మనకు ఆలోచన ఏమీ తోచడం లేదే అని మరి కాస్త రాముడు చింతాక్రాంతుడయ్యాడు. అదే విషయాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. ఇలా శోకంతో విచారంతో ఉన్నటువంటి రామచంద్రుణ్ణి సుగ్రీవుడు ఓదార్స్తాడు. స్వామి, మీరెందుకు ఇలా బాధపడతారండి? ఇలాంటి చింతతో మీకు పని లేదు. ఈ విషయంలో సంతాపానికి బాధకు ఆస్కారమే లేదు. సీతమ్మ ఎక్కడుందో తెలిసింది. సీతమ్మను హరించినటువంటి శత్రువెవరో అది కూడా తెలిసింది. అతని నివాసం కూడా తెలిసింది. అయినప్పుడు బుద్ధిమంతుడు, శాస్త్రము బాగా తెలుసుకున్నటువంటి జ్ఞాని, పండితుడు, ఇవన్నీ మీరే. మీరు బుద్ధిమంతులు, మీరు ప్రాజ్ఞులు, మీరు పండితులు. ఇలాంటి వారు విచారించవలసిన అవసరం లేదు. ఇది చేతకాని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు, ఉపాయము తెలియని వాళ్ళు బాధపడాలి. సముద్ర తీరానికి వెళ్ళటం చాలు. ఏదో ఉపాయంతో సముద్రాన్ని దాటుదాము, లంకను చేరుదాము. కార్యక్రమాన్ని సాధించాలంటే ఏం కావాలి? ఉత్సాహం కావాలి, నిరుత్సాహం కాదు. అయ్యో ఎలా దాటుతామండి, ఎలా పోతామండి, పని ఎలా చేసుకున్నామండి. ఎప్పుడైతే మానవుణ్ణి నిరుత్సాహం ఆవరిస్తుందో ఆ పని కాదు. చేతిలో ఉన్న సాధనాలు కూడా పని చేయవు, మనకు తోచవు. అందులో ఇంతమంది మహానుభావులు, మహాశూరులు, సమర్థులు, వానరులంతా నీకు ప్రియాన్ని కలిగించటానికి, నిన్ను సంతోషింపజేయటానికి మహా ఉత్సాహంగా ఉన్నారు. అవసరమైతే నీ కోసం నిప్పులో దూకటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో మనం హనుమంతుని ఉత్సాహాన్ని, వానరుల ఉత్సాహాన్ని, వారందరి సంతోషాన్ని చూస్తే నాకు ఏమనిపిస్తున్నది? పరాక్రమంతో లంకకు వెళ్ళగలము, సీతను తేగలము, రావణాసురుణ్ణి వధించగలము. ఇందులో మనకు ఎలాంటి అనుమానం లేదు. కావాలంటే సముద్రం మీద సేతువు కడదాం, వారధి కడదామండి. ఏమిటి ఆలోచన? ఇంతమంది ఉన్నాం కదా, ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల, ఎంతమంది ఉన్నారు? మనకిందులో చెప్పడు. కానీ
స్కాంద పురాణాన్ని చెప్తాడు సుగ్రీవుడు, మీకు సందేహం ఎందుకండి, వానరులందరూ వరుసగా సముద్రం నిలబడతారు, మీరు వారి మించి వెళ్ళండి అన్నాడు. ఇది మహాసముద్రం, వానర సముద్రం. ఒక సముద్రం కాదు, 7 సముద్రాలు వరుసగా ఉన్న వానరులు క్యూగా నిలబడి దాటిపోవచ్చు. అన్ని కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మంది వానరులుంటే నీకు దిగుడేమిటయ్యా? వారధి కడదాం, కావాలంటే వానరులతోటే వారధి కడదాం, వారితోటే కట్టిద్దాం, ఏదో ఒక మార్గం మనకు దొరుకుతుంది. కాబట్టి ఆ రావణాసురుని నివాసానికి వెళుదాం, అక్కడ సీతమ్మను చూతాం, లంకను చూతాం. ఇంతకాలం సీతమ్మను హరించినటువంటి రావణాసురుణ్ణి శిక్షిద్దాం. అయితే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సముద్రంలో సేతువు కట్టకుండా మాత్రం మనం లంకకు చేరలేము. తప్పకుండా చేయవలసిన పని సేతువు కట్టాలి, సముద్రంలో వారధిని కట్టాలి. ఎప్పుడైతే సముద్రంలో వారధి కట్టామో సముద్రాన్ని దాటాము, ఇంకా సందేహం ఏమిటి? సేతువు కట్టేంత వరకే విచారం. సేతువు కట్టాము, దాటినట్టే, మనము లంకకు చేరినట్టే. కాబట్టి లంకకు చేరామనుకోండి, ఇంకా రాక్షసులు బతుకుంటారా? సేతువు కడితే లంకకు చేరినట్టే, లంకకు చేరితే రాక్షసుడు చచ్చినట్టు. మన ముందర రాక్షస బలం ఏమాత్రం నిలబడలేదు. నీ పరాక్రమం ముందు ఎవ్వరూ నిలవలేరు. ఒక మానవుడు అనుకున్న పని సాధించటానికి చేయవలసిన అన్ని కార్యక్రమాలను మనం పూర్తి చేద్దాం, సంపూర్ణమైనటువంటి సహకారం తీసుకుందాం, ఆలోచన చేద్దాం, కార్యరంగంలోకి దూకుదాం, సేతువు కడదాం, సముద్రాన్ని దాటుదాం, రావణాసురుణ్ణి చంపుదాం. అలా అనుకోవాలి. కానీ ఎలా దాటుతాం సముద్రాన్ని, అక్కడికి ఎలా పోతాం, పని ఎట్లవుతుంది? నీలాంటి మహానుభావుడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? మాలాంటి వారికి నీవు ఉత్సాహాన్ని కూర్చాలి. ఎందుకంటే శోక సర్వార్థనాశన అంటాడు. బలాన్ని కూర్చుకో, ధైర్యాన్ని కూర్చుకో, ఉత్సాహాన్ని కూర్చుకో, శోకాన్ని కాదు. ఎందుకంటే శోకించవలసిన సమయం వచ్చినా, శోకించదగిన అవసరం ఏర్పడినా వీరుడు శోకించకూడదు. ఎందుకంటే శోక సర్వార్థనాశన అంటాడు. శోక దుఃఖం అనేది అన్ని ప్రయోజనాలను, అన్ని విషయాలను నశింపజేస్తుంది. కాబట్టి నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు, అన్ని శాస్త్రములు బాగా తెలిసిన వాడవు. నాలాంటి మంత్రులతో కలిసి శత్రువును నీవు సులభంగా గెలుస్తావు. మేమందరం ఉన్నాం కదా, మేమందరం నీకు ప్రియాన్ని తప్పకుండా చేస్తాము. ఈ 3 లోకములలో నీవు ధనువు పట్టుకొని నిలబడితే నీ ఎదురు నిలిచేవాడు నాకైతే ఎవరు కనబడటం లేదు, అసలు ఎవరు లేరు. నీ పరాక్రమాన్ని నీవు తెలియలేకపోతున్నావు. వానరులు పని చేయటానికి ఉత్సాహంగా ముందరికి ఉరికారు. ఇంతమంది వానరులు సిద్ధంగా ఉన్న తరువాత నీకింకా దిగులెందుకయ్యా? ఇంతవరకు ఈ 3 లోకాలలో వానరులు తలపెట్టిన పనిది పూర్తి కాకుండా ఆగలేదు, విజయవంతమైంది. ఏ కొద్ది ప్రాంతంలోని వానరులు మొదలు పెడితేనే ఇంత విజయవంతమైతే ఇక్కడ అందరూ కలిశారు, అన్ని దిక్కుల వారు వచ్చారు. అన్ని రకముల బలము, పరాక్రమము, తేజస్సు, వీర్యము, బుద్ధి, ఇన్ని వర్గాలు ఉన్నాయి. ఇంతమంది ఒక తోట కూడితే ఇంకా దిగులెందుకయ్యా? నీవు దుఃఖాన్ని మానేసేయి,
ఇప్పుడు తెచ్చుకోవలసింది దుఃఖం కాదు, కోపం. నా భార్యను వాడు హరిస్తాడా, వాడి సంగతి చూస్తాను. కోపం తెచ్చుకోవయ్యా, ధైర్యాన్ని తెచ్చుకో, నీవు ఉత్సాహాన్ని తెచ్చుకో. మనందరితో కలిసి బాగా సూక్ష్మ బుద్ధితో చక్కగా ఆలోచించి అక్కడి దాకా పోదాం. సముద్ర తీరానికి వెళ్ళామంటే అక్కడ ఏదో ఒక మార్గాన్ని ఆలోచించి సముద్రాన్ని దాటుదాం. సముద్ర తీరానికి పోకముందే సముద్రం అడ్డుందే, ఎలా పోదాం? ఎందుకు బాధ, పోదాం, అక్కడికి చేరుదాం. ఆ సమయంలో ఏ ఉపాయం మంచిగా అనిపిస్తే ఆ ఉపాయం ఆరంభిద్దాం. అలాంటి సముద్రాన్ని చేరుదాం. సముద్రాన్ని దాటామనుకో మనమే గెలిచాం. రెండు అనుమానాలు ఉంటాయి. ఏమిటి? సముద్రాన్ని దాటగలమా, రెండవది సముద్రాన్ని దాటిన రావణాసురుణ్ణి గెలవగలమా? వాడు మహావీరుడు, మహాసైన్యం ఉంది అంటే అనుమానమేం లేదు. సముద్ర తీరానికి వెళ్ళామనుకో సముద్రాన్ని దాటాం, సముద్రాన్ని దాటామనుకో రావణాసురుణ్ణి గెలిచాం. ఇందులో ఎలాంటి అనుమానమేం లేదు. ఒక్కసారి సముద్రాన్ని దాటితే మన వానరులు శత్రువులను మర్దిస్తారు. ఎలాగైనా సరే సముద్రాన్ని దాటటానికి ఉపాయాన్ని ఆలోచిద్దాము. సముద్రము అవతల చేరుతాము. ఒక్కసారి సముద్రాన్ని దాటాము, రావణుడు మరణించాడు. సుగ్రీవుడు రామచంద్రుడికి ధైర్యాన్ని కూరుస్తున్నాడు. మిత్రుడు చేయవలసిన పని ఇదే. ఎందుకు ఇంత చెప్పాడు, సుగ్రీవునితో చెప్పించాడు వాల్మీకి అంటే, ఆపదలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు నిజమైనటువంటి సాయం చేసేవాడు ఎవడు? మిత్రుడే. ఏం చేస్తాడు మిత్రుడు? వాడి సందేహాన్ని, అనుమానాన్ని, అధైర్యాన్ని తొలగిస్తాడు, ధైర్యాన్ని కరిగిస్తాడు, ఉపాయాన్ని చెప్తాడు, సంతాపాన్ని తీసేస్తాడు, ఓదార్స్తాడు. ఒక్కసారి ఒకరు ధైర్యం చెప్పగలవారు లభించారనుకోండి, అన్ని పనులు జరుగుతాయి. అందుకే రామచంద్రునికి సుగ్రీవునితో ఓదార్పు చెప్పాడు. కిముక్త్వా బహుధా చాపి సర్వథా విజయీ భవాన్. లంకను చేరామనుకో వాళ్ళంతా చస్తారు. అయినా ఇవన్నీ ఎందుకు? ఏ రకంగా చూసినా నీవు గెలుస్తావు, నీకెలా తెలుసు? అలాంటి శకునాలు కనబడుతున్నాయ్యా. అన్నీ మనకు శుభశకునాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా నా మనసు చాలా ఉత్సాహంగా ఉంది. మనం కూడా జాగ్రత్తగా చాలాసార్లు అనుభవానికి తెచ్చుకునే ఉంటాం. ప్రతి వారికి వస్తుంది. ఒక్కొక్కసారి ఏ కారణము తెలియకుండా మనస్సు చాలా దిగులుగా ఉంటుంది. ఎందుకో ఇలా ఉందండి, ఏం తెలవటం లేదు అంటే అర్థం త్వరలోనే ఏదో దిగులు పడే అంశం రాబోతుంది అన్నమాట. అలాగే ఏ కారణము లేకుండా మనస్సు మహా ఉత్సాహంగా గంతులేస్తుంది అంటే త్వరలో మనకేదో శుభం జరగబోతుంది అన్నమాట. అంటే మనకు మనస్సే చెబుతుంది, శరీరం చెబుతుంది, బుద్ధి చెబుతుంది మనం తప్పకుండా విజయం సాధిస్తాము. ఇప్పుడు నా మనస్సు చెబుతూ ఉంది, నా మనస్సు చాలా ఉత్సాహంగా ఉంది. అందుకే మనోమే సంప్రహృష్యతి. ఈ ప్రకారంగా సుగ్రీవుడు రామచంద్రుణ్ణి ఓదారిస్తే సుగ్రీవుని యొక్క మాటను మహానుభావుడు విన్నాడు. సరి, ఎలాగో లంకను చేరుతాం, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనుకొని హనుమంతుణ్ణి పిలిచి మళ్ళీ ఇలా అడుగుతున్నాడు మహానుభావుడు, నాయనా ఏదో రకంగా వెళదాం, సముద్రం మీద వారధి కడదాం, లంకకు చేరుదాం. నేను ఏమి చేసైనా సరే సముద్రాన్ని దాటగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది. కానీ లంకలో ఎన్ని దుర్గాలున్నాయి, అలాగే ఎన్ని
ఎంత సైన్యము అక్కడ ఉంది, బల పరిమాణం ఎంత, ఎన్ని అంటే శత్రురాజులు దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టడానికి రావణాసురుడు చేసుకున్నటువంటి వ్యవస్థ ఏమిటి, ఏ ద్వారాలలో ఎంతమంది రాక్షస బలం ఉంది. రావణాసురుడు తనకున్న అన్ని ద్వారాలలో ఏ ద్వారమునకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు, అసలు లంక ఎలా ఉంది, లంకలోని సైన్య విభాగం ఎలా ఉంది, ఈ మొత్తం వివరాన్ని నాకు అందజేయవలసింది అని అడిగాడు రాముడు. ఈ విషయాన్ని హనుమంతుడు ముందే ఊహించాడు. మనం చెప్పుకున్నాం, హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు అగ్నిహోత్రునికి ఆహుతి లంకనిద్దాం అనే కాక, నేను రాత్రిపూట లంకను తిరిగానప్పుడు పగలు తిరగలేదు, సరిగ్గా కనపడలేదు ఏమున్నాయో, పగలు తిరిగితే అన్నీ కనపడతాయి కదా, ఎంత సైన్యం ఉంది, ఎంత బలం ఉంది, ఎన్ని పరివారాలు ఉన్నాయి, ఎన్ని దుర్గాలు ఉన్నాయి, అతను ఏ రక్షణ చేసుకుంటున్నాడో ఇవన్నీ తెలుసుకోవద్దా? పొరపాటున రాముడు అడిగితే ఏం చెప్పాలి నేను? మరి మంత్రి కదా, ముందే ఊహించాలి. ఇక్కడి నుంచి వెళ్ళి రాముడు చెప్తుంటే లంకలో ఎన్ని సైన్యం ఎంత ఉందని ఏం చెప్పాలి నేను? అడుగుతాడు కదా, ఇవన్నీ చూడాలి కదా. హనుమంతుడు ముందే అనుకున్నాడు. ఆ దృష్టితో కూడా జాగ్రత్తగా చూచాడు. రాముని ప్రశ్నకు ప్రతిద్వారంలో రావణాసురుడు చక్కని బలీయమైన వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రాకారం చుట్టూ పెద్ద కందుకాలు తవ్విపెట్టాడు. వాటి నిండా సలసల మసులుతున్న వేడి నీళ్లు ఎప్పుడూ పారుతుంటాయి. ఆ కందుకాల మీద పైకప్పు తలుపులు పెట్టి ఉంటాయి, పైన కప్పి ఉంటాయి. పొరపాటున శత్రు సైన్యం వచ్చిందనుకోండి, పరిగెత్తుకొని రాగానే ఈ తలుపులు తీస్తారు, అంటే పై కప్పు తీసేస్తారు. వాళ్ళంతా అందులో పడతారు, ఇంకెవాళ్ళు వేస్తారు కదా. ఇలా కందుక వాటి మనం పరిఖలు అంటాం. ఆ కందుక వ్యవస్థ చాలా బలీయంగా ఉంది. పొరపాటున అది దాటి వస్తే ప్రాకారం గోడ ఉందే, దాని మీద ధనుర్ధారులై సైన్యము ఉంటుంది. అది కూడా దాటి పొరపాటున లోపలికి వస్తే యుద్ధం చేసేటువంటి ఏనుగులుంటాయి. అది కూడా దాటి వస్తే గుర్రములుంటాయి. అది దాటి వస్తే రథములు ఉంటాయి. వారిని దాటి వస్తే రావణాసురుని ప్రధానమైనటువంటి సైన్యం ఉంటుంది. కొన్ని కందుకాలలో ముసళ్లతో నిండిన నీళ్లుంటాయి. వేడి నీళ్ళు ఏమొద్దు, వాటిలో ముసళ్ళు ఉంటాయి. అందులో పడితే గతేమిటి, మళ్ళీ మిగిలం కదా. ఇలాంటి వ్యవస్థ అంతా ఈ మహానుభావుడు చేశాడు. అయినా రావణాసురుడి సైన్యం బాగుంది, బలం కూడా బాగుంది, వ్యవస్థ కూడా బాగుంది. వాడు చాలా చాలా వరాలు పొందాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేనొక్కడనే 4వ వంతు సైన్యాన్ని హతమార్చి వచ్చాను. ఇంకా భయం ఎందుకు? నేను ఒక్కడిని పోయే ఇంతమందిని చంపితే ఇందరం పోతే ఎవడు మిగులుతాడండి? ఇంక భయం దేనికి? బలైక దేశ క్షపిత రాక్షసానాం మహాత్మనాం అంటాడు హనుమంతుడు. మహానుభావ రాక్షసుల యొక్క సైన్యంలోని ఒక భాగాన్ని నేను సంహరించాను. ఏదో రీతిగా సముద్రాన్ని దాటే ప్రయత్నం చెయ్యండి, మనం శుభ్రంగా గెలుస్తాము. అంగదుడు, ద్వియుధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నరుడు, నీరుడు. ఆ నీరుడు ఎవరు? సేనాపతి. ఇంతమంది చాలు, అందరేమొద్దు. ఈ 11 మంది లంకకు పోతే మొత్తం లంకను, లంకా సైన్యాన్ని ధ్వంసం చేయవచ్చు. మళ్ళీ ఒక్కడు మిగలకుండా చూస్తాము. స పర్వతవనాం భిత్వా సకాతాంచ సతోరణం.
పర్వతాలను, వనమును, పరికలను, కందుకములను, తోరణములను సప్రాకారాం సభవనాం ఆనయిష్యంతి రాఘవ. అన్నిటినీ ధ్వంసం చేసి సీతమ్మను వానరులు తీసుకొస్తారు. మీరు చేయవలసిన పని ఒకటే. ఏమిటి? ఆజ్ఞ ఇవ్వండి, బయలుదేరుదాం, జైత్రయాత్రకు బయలుదేరుదాం, అంతా బయలుదేరండి, మీరు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, తక్కిన పని మేము చూసుకుంటాం. మీ పని ఆజ్ఞ ఇవ్వటం. అక్కడికి చేరాము, అక్కడ ఎవడు మిగలడు, మొత్తం ధ్వంసం చేసి వస్తాము అని మహానుభావుడు హనుమంతుడు రామచంద్రునికి ప్రోత్సాహమిస్తే, హనుమంతుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నటువంటి రామచంద్రుడు నివేదేశీయ లంకాం పురీం భీమస్య రాక్షస క్షిప్రమేనాం వధిష్యామి సత్యమే తత్ బ్రవీమితే. రాముడికి ధైర్యం వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది. దూత ఇంత బాగా, ఇంత నమ్మకంగా చెప్తుంటే ఇంకా మనం ఓడిపోతామా? తప్పకుండా గెలుస్తాం. నీవు చెప్పిన మాటలను చూస్తే శత్రువును నేను త్వరలోనే వధిస్తాను. అందులో ఇంతకంటే మంచి ముహూర్తం ఎక్కడుంది? ఇదే మంచి ముహూర్తం, ఇది విజయ ముహూర్తం. మధ్యాహ్నే కర్కటేలగ్ని అంటారు. సూర్య భగవానుడు నడినెత్తి మీదికి వచ్చాడు, దాన్ని ఏమంటాం? విజయ ముహూర్తము అంటాం. ఈ ముహూర్తంలో ప్రయాణం చేస్తే విజయవంతమవుతుంది, తప్పకుండా మనం గెలుస్తాము. అందులో యుక్తో ముహూర్తే విజయే ప్రాప్తే మధ్యం దివాకర. చూసారా, సూర్యుడు మధ్యన చేరాడు. సీతను తీసుకుని రావణాసురుడు ఎక్కడికైనా పోని ఎంత దూరం పోతాడు? అలా పోయినవాడు బ్రతుకుతాడా? ఎందుకు త్వరగా పోవాలంటున్నానంటే, మనమందరం జైత్రయాత్రకు లంకకు బయలుదేరాము అన్న వార్త సీతమ్మ వింటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఆమెకు కూడా ఉత్సాహం కలుగుతుంది, నిరుత్సాహం తొలగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, సంతోషిస్తుంది. సీతమ్మకు మన విజయయాత్ర ప్రారంభమైనదని తెలియటానికైనా మనం వెంటనే బయలుదేరాలి. ఉత్తరా ఫల్గుణీ హ్యద్య స్వస్తు హస్తేన యోక్ష్యతే. స్వామి ముహూర్తం చెప్తున్నాడు. ఇవాళ ఉత్తర ఫల్గుణి, రేపు హస్త నక్షత్రం, రామచంద్రునిది పునర్వసు నక్షత్రం కదా. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కదా, మఖ, కుబ్బ, ఉత్తర. సాధన తార, తారాబలం రామునికి సాధనం, కార్యసాధనం. మరునాడు హస్త నక్షత్రం, అది నైధన తార, అంటే వధను చెప్తుంది. తాను విజయం పొందుతాడు, తన శత్రువు మరణిస్తాడు. అందుకే స్వస్థు హస్తేన యోక్ష్యతే అన్నాడు. ఇవాళ ఉత్తర, రేపు హస్త నక్షత్రము. అభిప్రయామ సుగ్రీవ సర్వానీక సమావృతా. మొత్తం సైన్యంతో బయలుదేరి మనము వెళుదాము. నాకు చక్కని శుభశకునాలన్నీ కనపడుతున్నాయి. రావణాసురుణ్ణి సంహరించి నేను సీతను తీసుకొని వస్తాను. నా దక్షిణ నేత్రం, కుడి కన్ను పైభాగం బాగా అదురుతూ ఉంది, విజయం నా ముందర ఉన్నట్టు చెప్తుంది. ఎప్పుడైతే రామచంద్రుడు ఇంత ఉత్సాహంగా బయలుదేరుదాం అన్నాడో, దక్కిన వారందరూ, లక్ష్మణుడు, సుగ్రీవుడు రామచంద్రుణ్ణి చక్కగా పూజించారు. వారందరి పూజలను పొందినటువంటి మహానుభావుడు రామచంద్రుడు అగ్రే యాతు బలస్యాస్య నీలః మార్గమవీక్షతుం. ఇప్పుడు ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు. మన సైన్యానికి మొత్తానికి సేనాధిపతి ఎవరు? నీలుడు.
నీల సేనాపతి. తెలుసా ఎవరో ఆయనే? అగ్నిహోత్రుని కుమారుడు. ఎవడు ముట్టుకున్నా కాల్ చేస్తాడు అన్నమాట, అగ్ని కదా. కాబట్టి ఈ సేనాపతి సైన్యానికి ముందర ఉండని. లక్షల మంది, కోట్ల మంది సైన్యం మన దగ్గర ఉంది. అయితే నీలుడు పండ్లు, మూలములు, కందములు ఇవి బాగా ఉండేటువంటి దారి నుండి తీసుకొని పోవాలి. అంటే సైన్యానికి ఆహార సమస్య రాకూడదు దారిలో, అలాగే పానీయ సమస్య రాకూడదు. చక్కని నీరు ఉండాలి, అలాగే చక్కని పండ్లు ఉండాలి, కందమూలాలు ఉండాలి, మంచి చెట్లు ఉండాలి, నీడ ఉండాలి. అంటే ఏమిటి? ప్రయాణంతోటే వానర సైన్యం అలసిపోకూడదు కదూ. ఇక్కడ అలసిపోయి అక్కడ యుద్ధం చేస్తారు, మరి బలం ఉండాలి కదా. చక్కని ఆహారం వారికి ఉండాలి. అంతేకాదు, మనము లంకకు బయలుదేరామన్న వార్త వాళ్లకు చేరుతుంది. ఎవరికి? లంకలో ఉన్న రాక్షసులకు కదా. అది వాడు ఊరుకుంటారా? మనను క్షేమంగా చేరనిస్తారా? ప్రయాణం చేయనిస్తారా? లంకకొచ్చి యుద్ధం చేసేదాకా ఎందుకు ఆగాలి? రాకుండా చేస్తే పోలే కదా. ఇంటి మీదకి రప్పించి ఎందుకు అలా చేయాలి? దారిలోనే వాళ్ళను తుదముడిస్తే అయిపోతుంది కదా అని మనము తీసుకునే ఆహారంలో, త్రాగే నీటిలో వాళ్ళు విషం కలపవచ్చు. కాబట్టి వానరులు ఆహారం తీసుకోవటంలో, నీరు తీసుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పరీక్షించాలి, నీరు మంచిదో కాదో, ఆహారం మంచిదో కాదో అందరూ చూడాలి. ప్రతివారు వందల మంది, వేల మంది ఇలా బయలుదేరాలి. వీరి మధ్యలో గంధమాదనుడు వానరవాహిని యొక్క ఎడమ భాగంలో ఉండాలి. హనుమదాదులు మహానుభావులు వానర సైన్యం యొక్క కుడి భాగంలో ఉండాలి. సుగ్రీవుడు, నేను, లక్ష్మణస్వామి వానర సైన్యానికి మధ్య భాగంలో ఉంటాము. అంగదుడు, లక్ష్మణుడు, సార్వభౌమేన భూతేశ, దవిణాధిపతి, జాంబవాన్, సుషేనుడు వీరందరూ కుక్షిన్ రక్షంతు, మధ్య భాగాన్ని కాపాడాలి. అంటే ఇక్కడ రామచంద్రుడు సైన్య వ్యూహంలో కూడా సమర్థుడు అని చెప్తున్నాడు. కేవలం రక్షణే కాదు, బలమే కాదు, పరాక్రమమే కాదు. యుద్ధం చెయ్యాలంటే, శత్రు సైన్యాన్ని సంహరించాలంటే సైన్యాన్ని వ్యూహంగా నడపాలి. మనకు భారతంలో కూడా పద్మవ్యూహమని, చక్ర వ్యూహమని, కపిల వ్యూహమని, నక్ర వ్యూహమని రకరకాల వ్యూహాలతో, అంటే సైన్యం అలా నిలబడితే ఆ మధ్యలోకి పోయినవాడు మళ్ళీ వెనక్కు తిరిగి రాలేడు, అలా ఉంటుంది. అందుకే ఈ సైన్యానికి ముందర ఎవరు ఉండాలి, పక్కన ఎవరు ఉండాలి, వెనుక ఎవరు ఉండాలి, ఎవరెవరు దీన్ని ఎలా ఎలా కాపాడాలి, మార్గాన్ని ఎలా రక్షించాలి, మనకు అందుతున్నటువంటి ఆహార జల వ్యవస్థలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కాక అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నగరాలు, గ్రామాలు మనం వెళ్ళే దారిలో రాకూడదు. అంటే మొత్తం బైపాస్ రోడ్డువే పోవాలన్నమాట. అర్థమైందే? నగరాలు రాకూడదు, గ్రామాలు రాకూడదు, జనపదాలు రాకూడదు, జనుల ఆవాసాలు రాకూడదు. అడవిలో నుంచే వెళ్ళాలి. వనవాసం కదా రాముడిది. ఏ పనికి వెళ్ళినా ఆ వ్రతం తప్పకూడదు. అరణ్యవాసం అండి, అరణ్యంలోనే ఉండాలి. గ్రామాల పొయ్యి మీదకు కూడా వెళ్ళకూడదు, గ్రామాలేవి తాకకూడదు, నగరాలేవి తాకకూడదు.
జనపదాలు తాకకూడదు, జనాలు తాకకూడదు. దీనికి కారణం ఒకటి రాముని అరణ్యవాసం, రెండవది ఇంతమంది సైన్యం ఊళ్ళ మీద పడితే ఊళ్ళు బతుకుతాయి. అసలే వానర సైన్యం అండి. ఏ నగరాలు ఆగుతాయి, ఏ గ్రామాలు ఆగుతాయి, ఏ జనాలు ఆగుతారు? మొత్తం చెట్లు, గుట్టలు, పండ్లు, ఆకులు, అలములు, ఇళ్ళు అన్ని ధ్వంసం అవుతాయి కదా. కాబట్టి మన ప్రయాణం, మన కార్యక్రమం, మన విజయయాత్ర, మన సంరంభం తక్కిన వారిని బాధించేదిగా కాకూడదు. ఈ సూత్రాలు గుర్తుంచుకోవాలి. వీటిని మనం అమలు చేసుకొని ముందరికి బయలుదేరదాం అని రామచంద్రుడు చెప్తే, రామస్య శాసనం జ్ఞాత్వా భీమకోపస్య భీతవత్ సదాంశుల్లాని తథాకాని పురాణి చ వర్జయన్ నగరాభ్యాసాం తథా జనపదానపి. భయంకరమైన కోపమున్న రామచంద్రుని ఆజ్ఞను తెలుసుకున్న వానరులు నగరాభ్యాసాన్ జనపదాన్, నగరాలను, గ్రామాల, జనపదాలను పూర్తిగా విడిచిపెట్టి ఆ గొప్ప వానర బలం నిస్సర్ప మహాఘోరం భీమఘోషమివార్ణవం, భయంకరమైన ధ్వని చేస్తున్న సముద్రంలాగా ఈ వానర సైన్యం బయలుదేరింది. ఇలా బయలుదేరి వెళ్ళినటువంటి వానర సైన్యం మహానుభావులు రాముడు చెప్పినటువంటి శాసనానికి అనుగుణంగా వారంతా వెళ్ళారు. ఏ ఏ మార్గం గుండా వెళ్ళారు, ఏ ఏ వనాలున్నాయి, అక్కడ ఏ ఏ ఫలాలున్నాయి, ఇలా అందరూ అదే సిద్ధాంతాన్ని, అదే ఆజ్ఞను, అదే నియమాన్ని పాటించి మెల్లమెల్లగా అందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఇలాంటి మహానుభావులు వారు మహార్ణవమాసాధ్య పృష్టా వానరవాహిని, మహాసముద్రాన్ని వారు చేరుకున్నారు. ఆ వానర సైన్యం చాలా సంతోషించింది, మేము చేరాము. వాయువేగ సమాధూతం పశ్యమాన మహార్ణవం, సముద్రాన్ని చూచారు. మహావాయువేగంతో మహా భయంకరంగా ఉంది. దూరపారం అసంబాధం రక్షోగణ నిషేవితం. ఎంత దూరం ఉందో తెలియదు, ఎంత లోతుందో తెలియదు, లోపడేమున్నాయో కూడా తెలియదు. అవతల మాత్రం ఎవరున్నారు? రాక్షసులు ఉన్నారు. అవతలికి పోతే రాక్షసులు, బౌద్ధానికి పోతే ముసళ్ళు, తిమింగిలాలు. గతేమిటి? మేము ఎక్కడికి పోవాలి? అదే అంటున్నాడు, చండ నక్రగ్రాహ ఘోరం. భయంకరమైనటువంటి ముసళ్ళు, తిమింగిలాలు ఇవన్నీ ఉన్నాయి. చంద్రోదయంలో సముద్రం చాలా ఉప్పొంగుతూ ఉంది. అంటే అక్కడ చంద్రుడు వృద్ధి పొందుతుంటే ఇక్కడ సముద్రం వృద్ధి పొందుతుంది. ఎలా ఉంది సముద్రం? ఇక్కడి నుంచి చూస్తే ఎలా చంద్రుడు కనపడతాడో అక్కడి నుంచి చూస్తే సముద్రం కనపడుతుంది. ఇప్పుడు చంద్రుడు ఒకరా ఇద్దరా? సముద్రం ప్రతి చంద్రునిలాగా ఉంది. గమనించాలి చమత్కారం వర్ణనలో. ఆ చంద్రునికి ఈ సముద్రం ప్రతి చంద్రుడు, ఈ సముద్రానికి వానర సైన్యం ప్రతి సముద్రం. సముద్రం పక్కన సైన్యం మరొక సముద్రంలా ఉంది. చంద్రుడికి ఎదురుగా సముద్రం మరో చంద్రుడిలాగా ఉంది. ఎక్కడ చూసినా చంద్రుడు, సముద్రాలు, ఇంకేం లేవు. అక్కడ సైన్యం, ఇక్కడ సైన్యం, అక్కడ భయంకరం, ఇక్కడ భయంకరం. ఇలాంటి స్థితిలో తతో విస్మయమాపన్నాః హరయః తదసు స్థితాః భ్రాంతోర్మిజాల సన్నాదం ప్రలోలమివ సాగరం. తరంగాలున్నాయి, ముసళ్ళున్నాయి, తిమింగిలాలున్నాయి. ఇలాంటి సముద్రాన్ని చూసినటువంటి మహానుభావులు వానరులంతా పరమ ఆశ్చర్యం పొందారు. ఈ సమయంలో రామచంద్రుడు సముద్రం ఒడ్డుకు చేరాడు కదా. ఈ సముద్రం 100 యోజనాల దూరంలో లంక ఉంది. ఆ లంకలో ఎవరున్నారు? నా సీత ఉంది. రాముడు సముద్రాన్ని చూస్తే
ఆయనకు సముద్రాన్ని చూస్తే ఆనందం కలగటంలే, బాధ కలుగుతుంది. ఎందుకు? ఈ సముద్రం మధ్యలో కదా లంక ఉంది, ఆ లంక మధ్యలో కదా నా ప్రియురాలు ఉంది. ఇక్కడి దాకా చేరాం, అవతలికి ఎలా చేరుతాం? ఎలా లంకకు చేరుతాం? సేనాధిపతి నీలుడు సైన్యాన్ని చాలా జాగ్రత్తగా ఆపాడు. మైందుడు, ద్వివిధుడు వీరు సైన్యం చుట్టూ తిరుగుతూ సైన్యాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. రామచంద్రుడు పక్కన ఉన్న లక్ష్మణస్వామిని చూచి, లక్ష్మణ, ఇంకా ఎన్నాళ్ళో కదా, ఎప్పుడు లంకకు చేరుతాం, ఎప్పుడు రావణ సంహారం చేస్తాం, ఎప్పుడు మా సీతను చూస్తాను, ఎప్పుడు ఆమె దుఃఖాన్ని తొలగిస్తాను, ఎప్పుడు నేను నా దుఃఖాన్ని తొలగించుకుంటాను. ఎలా ఉంది సీత? హనుమంతుడు చెప్పాడు, రాక్షసీ మధ్యగా సీతే స్నుష దశరథస్య చ. జనక మహారాజు పుత్రిక, దశరథుని కోడలు రాక్షస స్త్రీల మధ్యన ఆహార నిద్రలు లేకుండా విలపిస్తూ ఉంది. రాక్షసులు అంత సులభంగా ఎవరికి లొంగేవారు కారు. మరి వీరందరినీ తొలగించి, అందరినీ సంహరించి నేను సీతమ్మను ఎప్పుడు పొందుతాను గదా అని రాముడు విలపిస్తూ ఉంటే, లక్ష్మణస్వామి సహసా విప్రమోక్ష్యామి వాసః శుక్లేతరం యథా ఆశ్వాసిత లక్ష్మణ. ఇలాంటి మహానుభావులు ఇలా విలపించరు. సముద్రం దాకా వచ్చాం కదా, ఇంకెంత, ఇది దాటడమే కదా. సముద్రాన్ని దాటాము, మనమే గెలిచాము. మీ సీత మీకు హస్తప్రాప్య, ఇంకా మీకు విచారం ఎందుకు అని లక్ష్మణస్వామి ఓదారిస్తే మహానుభావుడు ఊరడిల్లాడు. రామచంద్రుడు తన సైన్యంతో లంక మీదికి యుద్ధానికి జైత్రయాత్ర బయలుదేరాడు, ప్రారంభించాడు, సముద్రం దగ్గరికి వచ్చాడు అన్న వార్త గూఢచారుల ద్వారా రావణాసురుడు తెలుసుకున్నాడు. మరి రాజు ఏం చేయాలి? రాజు తన వారి క్షేమం కాదు, వాళ్ళెలా ఉన్నారో చూడాలి. శత్రువులు ఏం చేస్తున్నారు, ఏం ప్రయత్నం చేస్తున్నారు, ఎంత దూరం వచ్చారు అది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా రాజు కాడు. అందుకే తెలుసుకొని రావణాసురుడు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మంత్రులందరినీ కలిపి కూర్చోబెట్టి ఏమంటాడు, ఒక్క వానరుడే వచ్చి ఇంత పని చేశాడే లంకలో. హనుమంతుడు వచ్చి ధ్వంసం చేశాడు, చాలా మందిని సంహరించాడు, లంకను కాల్చాడు, తన పేరును, తన యజమాని పేరును అంతటా చాటాడు. ఇదంతా కొంచెం మనస్సుకు విచారం కలిగించే పని కదా. మనమందరం ఇప్పుడు న్యాయంగా సిగ్గుపడాలి. ఒక్క వానర మాత్రుడు సీతమ్మను చూచాడు, భవనాలను కూల్చాడు, పెద్దవారందరినీ చంపేశాడు, మొత్తం లంకా నగరాన్ని అల్లకల్లోలం చేశాడు. అంటే మన లంకా నగరం మనం అనుకునే రీతిలో శత్రు దుర్భేద్యం కాదన్నమాట. ఇంతవరకు ఏమనుకున్నాం? లంకకు ఎవడూ రాలేడు, సముద్రాన్ని దాటి ఎవరూ లంకకు రాలేరు, పొరపాటున వస్తే క్షేమంగా పోలేరు, లంకలోకి వచ్చి మన వారిని ఎవరిని ఎలాంటి హాని చెయ్యలేరు అని ఒక గుడ్డి నమ్మకంతో ఇంతకాలం ఉన్నాము. కానీ ఒక్క వానరుడు వచ్చి ఇంత పని చేసిపోయాడు కదా. మరి జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమర్థం? లంక దుర్భేద్యము కాదు, దుర్జయము కాదు. వాడైనా రావచ్చు, కొంచెం తెలివిగల వాడు వస్తే లంక వాడికి దాసోహం ఉంటుంది.
మన దగ్గర హనుమంతునికి సమాధానమే లేదు. వాడు ఏం చేసినా చూస్తూ కూర్చున్నాం, అందరం ఏం చేయలేకపోయాం. పట్టుకొని కూడా ఏం చేయలేకపోయాం. పట్టుకో కాదు, బంధించాం, కట్టేశాం, గొలుసులతో కట్టేశాం, తోకకు నిప్పు అంటించాం. మనం వాడి చేతికి నిప్పించినట్టు అయింది. దాంతో మొత్తం లంగట పెట్టి మనం వాడిని కారుద్దామంటే వాడు లంకనే కాల్చేసాడు ఆ నిప్పుతో. మనం అనుకున్నంత గొప్ప వాళ్ళమేం కాదు, బలాఢ్యులమే కాదు. అంటే మరి కాస్త జాగ్రత్త అవసరం. మనమందరము సురక్షితంగా ఉండాలంటే, మీరందరూ బాగుండాలంటే ఇప్పటి రక్షణ వ్యవస్థ కంటే ఇంకా గొప్ప రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇలాంటి సమయంలో చక్కని ఆలోచన మనము చేయాలి. లోకములో రావణాసురుడు మంచి రాజనీతి అమూలువాడు కాదు, చక్కని రాజనీతి గల మహానుభావుడు. అతను నీతి చెప్తున్నాడు. ఈ లోకంలో మూడు రకాల పురుషులు ఉంటారు, ఉత్తమ, మధ్యమ, అధమ అని. వారి స్వరూపాన్ని నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మంత్రం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఉత్తమమని, మధ్యమమని, అధమమని మంత్రం కూడా 3 రకాలుగా ఉంటుంది. మిత్రులు, బంధువులు, హితం కోరేవారు అందరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పని ప్రవర్తించే అలాంటి ఉత్తమ ప్రయత్నంలో దైవం కూడా సహకరిస్తుంది. అంటే అందరినీ కలుపుకోవాలి, అందరితో ఆలోచించాలి, అందరూ కలిసి కార్యరంగంలోకి దూకాలి. ఇలా 10 మంది సహకారంతో, 10 మంది ఆలోచనతో దైవ సహకారాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి వాణ్ణి ఉత్తమ పురుషుడు అంటారు. అలాంటి వాణ్ణి ఉత్తముడు అంటారు. లేదు, ఒక్కడే ఆలోచిస్తాడు, ఒక్కడే నిర్ణయిస్తాడు, ఒకడే ధర్మంలో ప్రవర్తిస్తాడు, అలాంటి వాణ్ణి మధ్యముడు అంటారు. గుణములను, దోషములను, అలాగే దైవాన్ని, వేటిని కూడా ఆలోచించకుండా నేను సమర్థుణ్ణి, నేనన్నీ చేస్తాను అనుకుంటాడే, అలాంటి వాణ్ణి అధముడు అంటారు. కాబట్టి ఈ రీతిలో అలాగే అందరూ కలిసి ఉత్తమ, మధ్యమ, అధములు ఐకమత్యంతో శాస్త్ర దృష్టమైనటువంటి మార్గంతో ఆలోచిస్తున్న సమయంలో పలు రకాల ఆలోచనలు వచ్చినా చివరికి అవన్నీ ఏకోన్ముఖంగా ఒకే నిర్ణయానికి వస్తే ఆ మంత్రాన్ని ఉత్తమ మంత్రము అంటారు. అలాగే 10 మంది కలిసి 10 తీరులు ఆలోచించి అందులో కొన్ని ఆలోచనలను కొట్టిపారేసి ఒకటి కంటే ఎక్కువ ఆలోచనలు మంచిగా ఉన్నావని ముందరికి వచ్చి అందులో ఏది చేయాలో తెలియకుండా సందేహించే మంత్రం ఉందే, అది మధ్యమ మంత్రం. మొదలుపెట్టినప్పటి నుంచి చివరి దాకా ఆలోచనలే తప్ప కార్యనిశ్చయానికి రాకుండా ఎవరికి వారు మేం చెప్పిందే గొప్ప అనే భావనలో ఉండి బహు నాయకత్వం, బహు మార్గాలు చెప్తారే, అది అధమ మంత్రం అంటారు. ఇలా మంత్రములు 3, పురుషులు కూడా 3 రకాలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు తస్మాత్ సుమంత్రితం సాధు భవంతః మతి సత్తమాః. కాబట్టి మీరందరూ మహానుభావులు, బుద్ధిమంతులు, చక్కగా ఆలోచించండి. ఏది మనం చెయ్యాలో దాన్ని నిర్ణయించండి. ఇప్పుడు వానరులున్నారే, వేలు లక్షలు, వారందరూ బయలుదేరుతున్నారు. వారందరితో కలిసి వారు లంకకు వస్తున్నారు. ఎందుకంటున్నాను? సముద్రం అడ్డు ఉంది అనుకుంటున్నామేమో, ఏమైనా చేస్తారు. సముద్రాన్ని కావాలంటే ఎండింప చేస్తారు. తన పరాక్రమంతో, బలంతో ఇంకేమైనా చేస్తారు. రావాలి అనుకున్న తరువాత
ఇన్ని లక్షల మంది ప్రయత్నం చేస్తే కాని పనే ఉంటుంది. ఏదో రకంగా వస్తే అప్పుడు దిక్కేమిటి? సముద్రాన్ని దాటి లంకకు వచ్చి యుద్ధం ప్రారంభించిన తర్వాత మనమేం చేస్తే బాగుండు అనుకున్నవాడు అధముడు, తెలియదక్కవాడు కదా. ముందు జాగ్రత్త చర్య తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేతాము? మన నగరం బాగుండాలి, మన సైన్యం బాగుండాలి, మన లంకా రాజ్యం ప్రజలు బాగుండాలి. శత్రువు మన మీద యుద్ధానికి దిగకూడదు, దిగినా గెలవకూడదు. ఏం చేద్దాం? రావణాసురుడు మంత్రులందరినీ అడిగాడు. మళ్ళీ ఇందులో మహానుభావుడు ఇత్యుక్తాహ రాక్షసేంద్రేణ, ఇలా రావణాసురుడు చెప్పితే వారందరూ చేతులు జోడించి శత్రుబలాన్ని సరిగ్గా మనము తెలియక రాజనీతికి దూరంగా ఉండి బుద్ధి గురించి ఆలోచించకుండా ఇన్ని ఆయుధాలు ఇవన్నీ ఉన్నటువంటి మన సైన్యాన్ని ముందర పెట్టుకొని శత్రు సైన్యం చూచి భయపడటం ఏంటి? మన సైన్యం తక్కువ? మన సైన్యానికి బలం లేదా? శక్తి లేదా? ఆయుధాలు లేవా? అలాగే ఉపాయము లేదా? కైలాస పర్వతాన్నే మనం గడగడలాడించాం, కుబేర భవనాన్ని గెలిచాం, కుబేరుణ్ణి ఓడించాం. నీవు కుబేరుణ్ణి నీ చేతిలో బందీ చేసుకున్నావు, అతని నుండి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నావు, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నావు. కైలాస పర్వతం నుండి ఈ పుష్పక విమానాన్ని నీవు సంపాదించావు. అంటే ఏమిటి? నీవు గెలవని వారెవరూ లేరు. నీ బలం ముందర ఇలాంటి వారెవరూ నిలవరు. దానవంతుడైనటువంటి మయుణ్ణి నీవు యుద్ధంలో గెలిచావు. ఆ మయపుత్రికను మండోదరిని నీవు వివాహం చేసుకున్నావు. ఇలా ఎంతమందినో నీ బలపరాక్రమాలతో ఓడించినటువంటి నీవు పాతాళ లోకానికి వెళ్ళావు, సుతల లోకానికి వెళ్ళావు, అతల లోకానికి వెళ్ళావు. అన్ని లోకాలను నీ బలంతో గెలిచావు, స్వర్గాన్ని గెలిచావు. అసలు మన ముందర ఎవరైనా నిలిచేవారున్నారా యుద్ధంలో? ఇంతకాలంలో ఇన్ని యుద్ధాల్లో ఏ ఒక్కడైనా మనకెదురు నిలిచాడా? మన బలాన్ని ఎదిరించాడా? మనం చూస్తేనే పారిపోయాడు. వీళ్ళెంతండి? అందులో వానరులు, నరులు, మనము దేవతలను, యక్షులను, గంధర్వులను, కిన్నరులను, కింపురుషులను, విద్యాధరులను, సిద్ధులను, సాధ్యులను, నాగులను. పాతాళ లోకం వెళ్ళి భోగవతి నగరాన్ని గెలిచావయ్యా నీవు, నాగులను గెలిచావు నీవు. వీళ్ళెంత? ఇలాంటి మంత్రులుంటే రాజులు ఎలా ఉంటారు? రావణాసురులాగానే ఉంటారు. రాజు బలపాట మంచి బుద్ధి వచ్చి ఆలోచించండి రా అంటే నీకు నాకు ఆలోచించేది మనోడు గెలుస్తాడు పోని అన్నాడు. అంటే ముందు జాగ్రత్త చర్య తీసుకోవడానికి వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. రాజన్ ఆపదయుక్తేయం ఆగత ప్రాకృతాజ్జనాత్ హృదనైవ త్వయా కార్యా త్వం వధిష్యసి రాఘవం. రాజా, ఈ ఆపద ఉందే అయుక్త, మనకిది తగిన ఆపద కాదు. అది కూడా ప్రాకృతాది జనాతో, సామాన్య మానవుడితో వచ్చింది. వాడు ఏం వీరుడు? వాడు మనిషి, అది కూడా వనవాసి. ఏం చేస్తారు? రాజ్యం ఉందా? ఓ సైన్యం ఉందా? వాడికి అతంత కోతుడు, వాడు కోతులు, వీళ్ళుందా మనుషులు. ఈ రెండు మనకు ఆహారం. వీళ్ళు మనమేం చేస్తారు? సామాన్యమైన మానవుడితో వచ్చిన ఆపద ఇది. దీన్ని నీవు హృదయంలో పెట్టుకోనే వద్దు. నీవు రాముణ్ణి చంపుతావు, నీవే గెలుస్తావు. వారి సైన్యం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇలా ఇదే రీతిలో ప్రహస్తుడు, దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు, నికంభుడు, వజ్రహనువు వీరందరూ మంత్రులు రావణాసురునికి. ఈ మంత్రులందరూ రావణాసురుని ముందర తన సైన్యం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. హనుమంతుడు ఒక్కడొచ్చాడు, లంకను చిందరవందర చేశాడు,
రాక్షసులను చంపాడు, లంకను కాల్చాడు, మనందరినీ ఓడించాడు అనుకుంటున్నారు స్వామి. ఇందులో వాడి గొప్పతనం ఏం లేదు. నిజంగా అంత పెద్దవాడు ఏం కాదు వాడు. మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నాం. అంటే మన పాటలు ఏమంటారు దాన్ని? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాం. మా దగ్గరికి ఎవడొస్తాడు, మమ్ముళ్ళు ఎవడేమంటాడు, ఎవడైనా వస్తే బతుకుతాడా? అసలు మనం శత్రువులు మన దగ్గరికి వస్తారనే ఆలోచన కూడా లేకుండా అజాగ్రత్తగా ఉన్నాం. అందరం ఏవరపాటుతో ఉన్నాం. అందుకే వాడు నిద్రపోతున్నప్పుడు వచ్చాడు. పగలొచ్చాడా చెప్పండి? వాడు వచ్చింది రాత్రిపూట కదా, అందరం పడుకున్నాడు. మనకి ఎవరికి తెలియదు, మనం ఎవరం ఊహించలేదు, ఊహించలేం. మొదలంకి ఎవడొస్తాడు, వచ్చి ప్రాణాలు ఉంటాయా అని అజాగ్రత్తగా ఉన్నాము, ఏమరపాటుతో ఉన్నాము, నిద్రమత్తులో ఉన్నాము, మద్యపానం చేసి ఉన్నాము, ఏమాత్రం సన్నద్ధంగా లేము. అలాంటి సమయం చూచి కొట్టాడు వాడు. మనం సన్నద్ధంగా ఉంటే కొట్టగలిగేవాడే? అది లోపలికి రాగలిగేవాడే? మనం జాగ్రత్తగా ఉండి ఉంటే లంకా ద్వారాన్ని దాటేలా వస్తాడండి వాడు. వచ్చాడంటే మనం అజాగ్రత్తగా ఉన్నాం, మనం సిద్ధంగా లేము. అజాగ్రత్తగా ఉన్న సమయం చూచి కొట్టాడు తప్ప వాడు తన బలంతో మనం కొట్టలేదు. న్యాయంగా మన ముందర వాడి బలం ఒక బలం కాదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, జాగ్రత్తగా ఉందాం. హనుమంతుడు అక్కడే ఇంత పని చేశాడు కాబట్టి వారందరూ కలిసి వస్తే మనం ఏమవుతామనే భయానికి అర్థమే లేదు. హనుమంతుడు మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు వచ్చాడు, చాటుగా దెబ్బతీశాడు, నిద్రపోతున్నప్పుడు గోల చేశాడు. తెలుసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. ఎవడేం చేస్తాడు? హనుమంతుడు వచ్చి గోల చేయటం మన బలహీనతకు గుర్తు కాదు, మన చేతగానితనానికి గుర్తు కాదు, అజాగ్రత్తకు గుర్తు. అజాగ్రత్తగా ఉండొద్దని హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉందాం. ఎవడేం చేయలేడు. కాబట్టి మీరు దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎవరికి వారు నేనొక్కడిని చంపుతాను రాముణ్ణి, నేనొక్కడిని చంపుతాను లక్ష్మణుణ్ణి, వీళ్ళందరూ ప్రహస్తుడు, దుర్ముఖుడు, వజ్రదంష్టుడు, నికుంభుడు, వజ్రకనువు, నేనొక్కడిని చంపుతాను, నేనొక్కడిని చంపుతాను, వారంతా గొప్ప వీరులు కారు. అందరూ రావణాసురునికి చక్కని ధైర్యాన్ని ప్రసాదించారు. ఇప్పుడు ఇలా అందరూ మాట్లాడుతుంటే తమ్ముడు గారు విభీషణుడు కొంచెం వీరి కళ్ళు తెరిపించే పని చేస్తున్నాడు. ఆ మహానుభావుడు అంటాడు, తతో నికుంభ రభస సూర్యశత్రు మహాబల సుప్తఘ్న యజ్ఞకోపశ్చ. ఇలా కొందరు రాక్షసులందరూ శూల శక్తి నిస్త్రింశ పరిఘాది ఆయుధాలను తీసుకొని తమ తమ పరాక్రమాలను చెప్తుంటే ఆ సమయంలో అబ్రవీతు ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశతాన్. అందరూ లేచారు. రాక్షసులు ఆయుధాలు తీసుకున్నారు. రామచంద్రుడు, లక్ష్మణస్వామి, వానరులు సముద్రం ఒడ్డుకు రావటం, సముద్రం దాటి రావటం, వారు యుద్ధానికి రావటం, అప్పటిదాకా మనం ఆగటం, మనం వారికి ప్రతియుద్ధం చేయటం తెలివి తక్కువ పని. వారు అక్కడి నుంచి రాకముందే మనమే వెళుదాం, మనం చంపేతాం. వచ్చేదాకా ఎందుకు ఊరుకోవాలి, మనమే పోదాం అని వీరందరూ సుప్తఘ యజ్ఞకోప అగ్నికేతువు ప్రహస్త ఆయుధాలు పట్టుకొని గంతులేస్తూ అందరూ పదండి పోదాం, ముందే చంపొద్దాం, ఇక్కడ రాకుండా చేతాం అని ప్రగల్భాలు పలుకుతుంటే అలాంటి వారందరినీ వారించి విభీషణుడు అందరినీ కూర్చోబెట్టి అబ్రవీతు ప్రాంజలిర్వాక్యం చేతులు జోడించి విభీషణుడు ఇలా మాట్లాడుతున్నాడు. అప్యుపాయైస్త్రిభిస్తాతయోర్థ ప్రాప్తుం న శక్యతే. ఏమి నాయన, మీరందరికీ రాజనీతి బాగా తెలుసు అంటున్నారు కదా,
ఇదేం రాజనీతి? ఎలా ఉండాలి రాజనీతి? సామము, దానము, భేదము, మూడున్నాయి ఉపాయాలు. ఈ మూడు ఉపాయాలలో ప్రాణహాని జరగదు, బల ప్రదర్శన ఉండదు, కోపాలు ఉండవు, యుద్ధము ఉండదు. అలా ప్రయత్నించండి. మూడు ఉపాయాలతో ప్రయత్నించిన పని కాకుంటే నాలుగో దానికి వెళ్ళాలి. దండోపాయం చివరిది, మొదలైన దండోపాయం కాదు. మీరు మూడు ఉపాయాలు ఎవరైనా చూశారా? చూడలేదు. సామదాన భేద దండములు నాలుగిట్లో సామదాన భేదాలు ఉపయోగించి అవి పని చేయకుంటే కదా మీరు నాలుగో వాటిని తీసుకోవాలి. కానీ ముందే మీరు వాటి జోలికి పెడుతున్నారు. మీరు అనుకునే పరాక్రమం, యుద్ధం, విజయం ఎప్పుడు కుదురుతుంది? ఎదుటివారు అజాగ్రత్తగా ఉన్నప్పుడు, దైవహతులైనప్పుడు, సరిగ్గా యుద్ధ సన్నద్ధంలో లేనప్పుడు, అప్పుడు మీ పరాక్రమం పనిచేస్తుంది. కానీ రాముడు అజాగ్రత్తగా లేడే, సర్వసన్నద్ధంగా ఉన్నాడు. నీకు తెలుసు అంటావా? హనుమంతుడిని పంపాడు కదా తర్వాత. సన్నద్ధంగా లేనివాడు తన దూతను ముందు పంపుతాడా? ఏం చేశాడు రాముడు? మేము వస్తున్నాం కాచుకో అని హెచ్చరిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మేము వస్తున్నాం సందేశం పంపాడు. ఇలాంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు, కాచుకోగలరా? మా సైన్యంలోని ఒక్కడికైనా మీరు సమాధానం చెప్పగలరా? ఒకడిని పంపుతున్నాను, ఎదుర్కోండి. సవాలు విసిరాడయ్యా రాముడు. అజాగ్రత్తగా ఉండి కాదు, జాగ్రత్తగా ఉండి. అనుకోని అని ప్రశ్న లేదు. ఎలాంటి ఆపద వచ్చినా రాముడు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. సైన్యమంతా సిద్ధంగా ఉంది వాడి దగ్గర. అజాగ్రత్తగా మనం ఉన్నాం, వాడు కాదు. అజాగ్రత్తగా ఉన్నాం కాబట్టి గెలిచామని మీరే చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? అజాగ్రత్తగా ఉన్నాం, ఎవరపాడుతూ ఉన్నాం, నిద్రపోతున్నాం కాబట్టి వాడు గెలిచాడు అంటే మనమే ఒప్పుకున్నాం అజాగ్రత్తగా ఉన్నామని. మరి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు కదా. జాగ్రత్తగా ఉన్న వారిని గెలవగలమా? సిద్ధంగా ఉన్న వారిని మనం గెలవగలమా? ఎలా గెలుస్తాం? అలాంటి వారిని గెలవలేమే. అయినప్పుడు అసలు ఎవరైనా సముద్రాన్ని దాటి లంకకు రాగలరని అనుకున్నామా? ఒకడు వచ్చేసాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి వచ్చాడు. ఇంత బలం ఉంది, ఇంతమంది మహానుభావులు ఉన్నారు, ఇన్ని ఆయుధాలున్నాయి. ఇలాంటి వారందరినీ అలా ఒక అవమానించిపోయాడు వాడు. ఎవరిని లెక్కలేదు. అందులో కొంచెం ఆలోచించండి. యుద్ధం ఎందుకు చేయాలి? శత్రుత్వం ఎందుకు? మనం ఎందుకు యుద్ధానికి పోవాలి? రాముణ్ణి చంపాలి, లక్ష్మణుడిని చంపాలి అని కదా. ఎందుకు ఆలోచించారా? మనకు రాముడు ఏమైనా అపకారం చేశాడా? అపకారం మనం చేసామా, వాడు చేశాడా? కొంచెం ఆలోచించండి. రాముడికి మనం అపకారం చేశామా, రాముడు మనకు అపకారం చేశాడా? అంటే మీరంతా అంటారేమో 14,000 మందిని చంపాడు అని. రాముడు వచ్చి చంపాడా, వీళ్ళు వెళితే చంపాడా? యుద్ధానికి రాముడు వచ్చాడా, వీళ్ళు వెళ్ళారా? వీళ్ళే వెళ్ళారు. రాముడు ఏం చేశాడు? ఆత్మరక్షణ చేసుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు ఆశ్రమంలో ఉంటే 14,000 మంది వస్తే ముగ్గురిలో ఇద్దరిని లోపలికి పంపి ఒక్క రాముడే చంపాడు ఇద్దరిని. అంటే రాముడు జాగ్రత్తగా ఉన్నట్ట, అజాగ్రత్తగా ఉన్నట్ట? అర్థం కాలేదా? ఇంకా
లోకంలో ఆపద వస్తే 10 మందిని సాయం పిలుస్తారు, కానీ రాముడు ఉన్న సాయాన్ని లోపలికి పంపాడు. మీరిద్దరు పోండి, నేను ఒక్కడిని చాలన్నాడు. ఎంత ధైర్యం అండి, ఎంత విశ్వాసం, ఎంత బలం! అంటే అపకారం మనం చేశాం, సవాలు మనం విసిరాం, యుద్ధానికి మనం ముందు వెళ్ళాం. తప్పు మనది, వాళ్ళదే ఉంది. ఏమైనా కోపమంటూ ఉంటే మన మీద వాళ్లకు ఉండాలి, వాళ్ళ మీద మనకు కాదు. రాముడు తప్పేం చేయలేదు, మనకు రాముడు ఎలాంటి అపకారం చేయలేదు. అయినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఖరదూషణాదుల వధతో వ్యవహారం ఆపకుండా మన రాజు సీతను హరించాడు. అంటే ఆయన కోపాన్ని మరి కాస్త పెంచాడు. శూర్పణఖ సీతమ్మను తింటా అని పోతేనే ముక్కు చెవులు పోయాయి. అడ్డం వచ్చిన వారిని ధ్వంసం చేశాడు. ఇప్పుడు అపహరిస్తే ఈ బలం ఏమైనా మిగులుతుందా? మన బలం మిగులుతుందా? కొంచెం ఆలోచించండి. అన్ని విధాలా ముందడుగేసింది మనం, ముందు తప్పు చేసింది మనం, ముందు అపకారం చేసింది మనం, నిద్రపోతున్న సింహాన్ని లేపింది మనం. ఆ సింహం పూర్తిగా ఆక్రమించక ముందు మనం జాగ్రత్తగా తప్పించుకోవటం మంచిది. అంటే కోపించిన వారిని శాంతింపచేయాలి. త్యజాసు కోపం సుఖధర్మనాశనం భజస్వధర్మం ప్రతికీర్తివర్ధనం అంటాడు విభీషణుడు. ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ఈ ఆవేశాలు కావేశాలు వదిలిపెట్టి సీతమ్మను రామునికి ఇవ్వండి. రాముడు తన బాణాలతో మన సైన్యాన్ని నాశనం చెయ్యకముందే సీతమ్మను రామునికి ఇవ్వండి. ఏం చేయాలి? త్యజాసు కోపం సుఖధర్మనాశనం. సుఖాన్ని ధర్మాన్ని నాశనం చేసేటువంటి కోపాన్ని విడిచిపెట్టు. బుద్ధి చెప్తున్నాడు విభీషణుడు. నీవు కోపాన్ని విడిచిపెట్టవయ్యా. ఎలాంటిది కోపము? సుఖధర్మనాశనం. సుఖాన్ని ధర్మాన్ని పోగొట్టేటువంటి కోపాన్ని వదిలిపెట్టు. భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం. రతిని కీర్తిని పెంచేటువంటి ధర్మాన్ని సేవించు. ప్రసీద జీవేమ సపుత్ర బాంధవ. రావణ రాజా అన్నగారు కాస్త ప్రసన్నత పొందండి. మనమందరము బంధుమిత్రులతో హాయిగా బతుకుతాం. ఎందుకు చావాలి? ప్రదీయతాం దాశరథాయ మైథిలి. రామచంద్రునికి సీతమ్మనివ్వండి. సమస్య రాదు, కొట్లాట లేదు, యుద్ధమే లేదు. ఆపద ఎందుకు వస్తుంది? శాంతి దానంతో పరిష్కారం అవుతుంది, సామతో పరిష్కారం అవుతుంది. భేదంతో పనే లేదు. సీతమ్మను తెచ్చావు, సీతమ్మని ఇచ్చేసి అయిపోతుంది, సమస్య ఏం లేదు. నీవు కావాలంటే అవతో పంపించేసేయి. నీకు అభిమానం అడ్డొస్తే అవతో పంపించు, సీతమ్మ సరిపోయి. రాముడికి సీతమ్మనిస్తే పేచే లేదు, నాశమే లేదు. ఇలా విభీషణుడు మాట్లాడితే విన్న రావణాసురుడు ఏ సమాధానము చెప్పకుండా సభను మధ్యలోనే ఆపేసి తన ఇంటికి తాను, మహానుభావుడు తన ఇంటికి తాను వెళ్ళాడు. ఇలా తత ప్రత్యుషసి ప్రాప్తే, మరునాడి ప్రాతకాలం రాగానే ఈ మహానుభావుడు తానే వెళ్ళాడు ఇంటికి. విభీషణుడు తమ్ముడే కదా, వేరేవాడితే బాధ, వానికేం బాధ? రావణాసురుని ఇంటికి వెళ్ళాడు. అత్యున్నతమైనటువంటి రావణాసురుని భవనాన్ని చేరి అక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి రావణాసురుణ్ణి చూచి అతడులందరూ ఆ మహానుభావుణ్ణి పూజిస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి ధర్మాన్ని హితాన్ని బోధించాలని మహానుభావుడు, స్వామి నిన్న చెప్పిన మాటలు మీరు సరిగ్గా వినిపించుకోనట్టుంది. నేను భయపడి చెప్పలేదు, పిరికితనంతో చెప్పలేదు. మన లంకలో చాలా దుశ్శకునములు కనబడుతున్నాయి, వాటిని జాగ్రత్తగా చూడండి. సీత
యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తే పరంతప తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాని అశుభాని నః. రావణ సీత లంకలోకి ప్రవేశించినప్పటి నుంచి అశుభ శకునాలే మనకు కనబడుతున్నాయి. యజ్ఞం చేస్తూ ఉంటే, హోమం చేస్తూ ఉంటే అగ్నిహోత్రము జ్వాల రావాలి, పొగ వస్తూ ఉంది, నిప్పు రవ్వలు బయటికి వస్తున్నాయి. అలాగే మంత్రంతో హవిస్సును అర్పించిన అగ్నిహోత్రుడు చక్కగా మండటం లేదు. అగ్నిశాలలో, బ్రహ్మ ఆరాధన ప్రదేశాలలో పూజా ద్రవ్యాలకు చీమలు పడుతున్నాయి. ఇది పెద్ద అశుభ శకునం. ఆరాధన చేస్తున్న పూజా సామగ్రికి చీమలు పట్టాయి అంటే అపచారం చేస్తున్నాము. పరమాత్మ పూజ సక్రమంగా జరగటం లేదు, అనర్థం రాబోతుంది సూచన. ఇవన్నీ ఆ యుగంలో. కలియుగంలో చీమలు పట్టకుండా మనం పూజ చేయం కదా, మనం చాలా మంచి వాళ్ళం కదా, ఇది వేరే విషయం. కాబట్టి ఇలా గవాం పయాంసి స్కన్నాని విమదాహ, ఏనుగులకు మదం లేకుండా ఉంది. ఆవు పాలు అకారణంగా ఆవు పాలు చేపి పాలను విడుస్తూ ఉంది. అశ్వములు దీనంగా కేంకారం చేస్తున్నాయి. ఏనుగులు, అలాగే కంచరగాడుదులు, గుర్రములు ఇవన్నీ ఏడుస్తూ ఉన్నాయి. ఏ జంతువులు, ఏ ప్రాణులు స్వభావం ఉండటం లేదు. కాకులు అకారణంగా గృహములోకి ప్రవేశిస్తున్నాయి. గద్దలు ఇంటి పైకప్పు మీద అవి వాడుతూ ఉన్నాయి. అలాగే రాక్షసుల యొక్క, అంటే మాంసము తినేటువంటి మృగములు నగర ద్వారములలో ప్రవేశిస్తున్నాయి. రకరకాల ఆర్తనాదాలు మనకు వినిపిస్తున్నాయి. అయం హి దోష సర్వస్య జనస్యాస్య ఉపలక్ష్యతే. ఇవన్నీ చూస్తే సీతమ్మ లంకకు వచ్చినప్పటి నుంచి కనబడుతున్నాయి. అంటే తప్పు ఎక్కడ జరిగిందన్నమాట? సీతమ్మను లంకకు తేవటమే తప్పు. అది నీదే కదా, ఈ తప్పు నీదే కనబడుతుంది. కాబట్టి రాక్షసులకు, రాక్షస స్త్రీలకు పురము, అంతఃపురము ఇవన్నీ క్షేమంగా ఉండాలి అనుకుంటే, వాస్తవాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఇప్పటికైనా చేసిన తప్పును సవరించుకోవయ్యా స్వామి. సీతమ్మను రామచంద్రునికి ఇవ్వవలసింది. మళ్ళీ బోధించాడు. సరే ఆలోచిద్దాంలే, నువ్వు నీ ఇంటికి వెళ్ళిరా బాబు అని మళ్ళీ విభీషణుణ్ణి తన ఇంటికి పంపాడు. తరువాత మళ్ళీ వీరందరూ సభ చేరారు. అందరూ మహానుభావులు సభలో ఆసీనులై ఉన్నారు. మళ్ళీ అదే సమయంలో మహానుభావుడు మళ్ళీ విభీషణుడు మళ్ళీ హితోపదేశం మొదలుపెట్టాడు. దానికంటే ముందు సభలో చేరిన వారందరూ తతో మహాత్మా విపులం సుయుగ్యం రథంబరం హేమ విచిత్రితాంగం శుభం సమాస్థాయయౌ యశస్వి విభీషణ సంసదమగ్రజన్మ. రావణాసురుడు ఏర్పరిచినటువంటి సభలోకి మహామహా వీరులందరూ వచ్చారు. ఈ సర్గ కేవలం వీరుల రాకను చెబుతుంది. ఎవరెవరు వచ్చారు, ఏ ఏ వాహనాలతో వచ్చారు, ఏ ఏ ఆసనాల్లో కూర్చున్నారు, అది మొత్తం సర్గ చెప్తాడు. అందరూ వచ్చిన తరువాత రథమెక్కి మహానుభావుడు విభీషణుడు, ఆ మహానుభావుడు అతను బయలుదేరాడు. తరువాత రావణాసురుడు లంకా నగరానికి చక్కని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంటే లంకా నగరంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి రక్షణ ఉండాలి, ఎవరెవరు ఏ ఏ దిక్కులో ఉండాలి, ధర్మ కామ అర్ధ కుచ్రేషు యూయమరకథ వేజితం. మీరందరూ పెద్దలు, మీరందరూ మహానుభావులు, మీరందరూ శాస్త్ర పండితులు,
వీరందరూ కలిసి ధర్మము, అర్థము, కామము ఇలాంటి వాటిలో వచ్చేటువంటి ఇబ్బందులు, వాటిని దాటేటువంటి విధానము, ఇవన్నీ మీరందరూ కలిసి మాకు చెప్పాలి. అందుకే దృష్ట్వా తామ్రనకౌ తస్యాః దీయతే మే శరీరజః. మహానుభావుడు తాను ఎందుకు సీతమ్మను తీసుకొని వచ్చాడో చెప్పాడు. ఆమె సౌందర్యం తన మనస్సును ఎలా ఆకర్షించిందో, నేను ఎంతటి వ్యామోహానికి లొంగిపోయారో, ఎలాంటి అనర్థాన్నైనా ఎదుర్కొని ఎలా అనుకున్న సంకల్పాన్ని సాధించాలనుకున్నానో అన్ని విషయాలు రావణాసురుడు స్వయంగా చెప్పి శ్రాంతోహం తదతం కామాత్ యాతః హయ ఇవాధ్వని, ఇలా కోరికతో వ్యామోహంతో నేను ఇంతకాలం అలసిపోయాను, నాకు ఓదార్పు కావాలి. ఇంత పెద్ద లంకలో, ఇంత సముద్ర తీరంలో ఉన్న మనకు మానుషాతునో భయం నాస్తి. మానవునితో మనం భయపడవలసిన అవసరము ఏమి లేదు. అయినా వాడు మనిషే, మననేం చేయలేడు. అయినా ఎందుకైనా మంచిది, ఎంతో కొంత ప్రయత్నం చేస్తాడు కదా, ఊరుకుంటాడా? కాబట్టి అలాంటి దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి? మీరందరూ సామాన్యులు కాదు, దేవాసుర యుద్ధంలో ఎన్నోసార్లు పాల్గొన్న వాళ్ళు, ఎంతో మంది దేవతలను మీరందరూ ఓడించిన వారు. అయినప్పుడు ఇంత బలవంతులం మనముండగా ఒక్కడు కొందరి కోతులతో సముద్రాన్ని దాటి లంకకు వచ్చి మనందరినీ ఓడించి సీతమ్మను తీసుకొని పోతాడా? అయ్యే పనినే, ఏమీ కాదు. కానీ కాదని మనం నిద్రపోతూ ఉండకూడదు. వారు ఎప్పుడెప్పుడు ఏమేం ప్రయత్నం చేస్తారో అవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకే మనమందరము రాజకార్యాలను జాగ్రత్తగా చేయాలి. మనం అజాగ్రత్తగా ఉంటే ఎదుటి వాళ్ళు అవకాశాన్ని తీసుకొని మనను దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలా అందరూ అంటే కుంభకర్ణుడు అప్పుడు మేలుకో, అదృష్టం బాగుండి మేలుకొని ఉన్నాడు. ఈ మహానుభావుడు చాలా స్పష్టంగా చెప్తాడు, అహముత్సాదయిష్యామి శత్రువుస్తవ నిశాచర ఇది చక్రయువస్వంతవు ఇది పావక మారుతవు. అన్నగారు, ఇంద్రుడైనా సరే, అగ్నిహోత్రుడైనా సరే, యముడైనా సరే వారిని నేను వధిస్తాను, వారితో నేను యుద్ధం చేస్తాను. నేనంటే ఎవరు తెలుసు కదా, గిరిమాత్ర శరీరస్య అంటాడు. నా శరీరం ఆకారం ఎంత ఉంటుంది? ఓ మహాపర్వతం లాగా ఉంటాను. ఇంత పెద్దగా ఉన్నటువంటి నేను ఒక్కసారి గట్టిగా గర్జించి ముందరికి పోతే ఎవడైనా ఎదురుగా నిలబడతాడా? నన్ను చూస్తేనే ప్రాణాలు పోతాయి. వాళ్ళు యుద్ధం ఏం చేస్తారు? నేను వారి రక్తాన్ని తాగుతాను, నీకు జయాన్ని అందిస్తాను. మయాతు రామే గమితే యమక్షయం చిరాయ సీత వశగా భవిష్యతి. అన్నగారు, మీరేమి దిగులు పడకండి, నేను రాముణ్ణి చంపేస్తాను. ఇవాళ్ళ కాకుంటే ఇంకొన్నాళ్ళకు సీత నీ వశం అవుతుంది. భర్త ఉన్నాడంటే ఆశతో ఉంటుంది, కానీ భర్త పోతే ఏం చేస్తుంది? ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందలే? చాలా కాలానికి ఇవాళ కాకుంటే మరికొన్నాళ్ళకైనా ఆమె నీ వశమవుతుంది అని కుంభకర్ణుడు చెప్పాడు. చెబితే ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మహాపారిశుడు అంటాం. ఇతనుండి, అయినా స్వామి నాకెందుకో అర్థం కావటం లేదు, మీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అస్సలు తెలవటం లేదు. మీ బలం ముందరా, మీ తేజస్సు ముందరా, మీ శక్తి ముందరా, మీ సామర్థ్యం ముందరా వీళ్ళంతా ఎంత? అదీగాక సీతమ్మను తీసుకొని వచ్చావు కదా, వచ్చి మన ఇంట్లోనే ఉంచావు కదా, నీ అంతఃపురంలో ఉంది కదా, అశోకవనంలో ఉంది, లంకలో ఉంది. నీ దగ్గర ఉన్న సీతను లంకలో ఓ చెట్టు కింద భద్రంగా పెట్టి వీళ్ళతో యుద్ధం ఏమిటి? నువ్వు ఆమెను కోరుతున్నావు కదా, నీ బలం ముందర ఆమె పనికొస్తుందా? బలాత్ కుక్కుట ఉత్తేన తాం భుంక్ష్వచ రమస్వచ. బలాత్కారంతో కుక్కుట వృత్తము అంటాడు. కుక్కుడం అంటే కోళ్ళు,
కోళ్ళు ఎలా ప్రవర్తిస్తాయి? ఆడి కోడి రావయ్యా అని మగకోడిని పిలుస్తుందే? లేదే. ఇది పరిగెత్తి బలవంతంగా దాన్ని అనుభవిస్తుంది. బలాత్కారానికి పేరు కుక్కుట వృత్తము అని పేరు. అందుకు నీవు ఆ వృత్తిని అవలంబించి బలాత్కారంతో సీతను అనుభవించు. తర్వాత ఇంకేమవుతుంది? వాడు వస్తేమి, కొడితేమి, తిడితేమి, నీ కోరిక తీరింది కదా, పని అయిపోతుంది కదా. ఎందుకు ఈ గోరంతా? యుద్ధాలని, సైన్యమని, మరోటని, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? ఆమె నీ దగ్గర ఉంది, నీ చేతిలో ఉంది, నీ ఇంట్లో ఉంది. నువ్వు అనుకున్నప్పుడు ఆమె నీకు వశమవుతుంది. భద్రంగా అక్కడ ఉంచి ఆమెను ఈ కబుర్లన్నీ ఎందుకయ్యా? వాడు మహాసలహా చెప్పే మంచి సలహా. అప్పుడు రావణాసురుడు, నాన్న ఒక రహస్యమైన వృత్తాంతం ఉందిరా బాబు, నాకు చేతగాక కాదు, ఈ ఆలోచన నాకు రాకను కాదు. పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మలోకానికి వెళుతుంటే పుంజిక స్థల అంటారు, ఆమెనే రంభ అంటాం. పేరు ఇద్దరు రెండు రకాలు ఉన్నాయి. ఈ పుంజిక స్థల అయినటువంటి అమ్మాయి తన భర్త దగ్గరికి, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి భర్త దగ్గరికి ఆమె సర్వాలంకార భూషితురాల చక్కగా అలంకరించుకొని వెళుతూ ఉంది. దారిలో నాకెదురైంది. ఆమె అలంకారము, ఆమె దేహ శోభ, ఆమె సౌందర్యము నన్ను వ్యామోహితుణ్ణి చేశాయి. మర్యాదగా ప్రార్థించాను, వినలేదు. బలాత్కారంగా ఆమెను వివస్త్రను చేసి అనుభవించాను. ఆమె వెళ్ళి బ్రహ్మకు చెప్పినది. మహానుభావుడు కదా బ్రహ్మ, కోపించాడు. అద్య ప్రభుతియాం నారీం బలాదన్యాం గమిష్యసి. బ్రహ్మ శాపం పెట్టాడు. ఈనాటి నుంచి నీవు ఏ స్త్రీనైనా ఆమెకు ఇష్టం లేకుండా బలాత్కారంగా అనుభవించటానికి ప్రయత్నిస్తే తదాహితే శతదా మూర్ధా ఫలిష్యతి న సంశయ. నీ శిరస్సు 100 రక్కలై పగిలిపోతుంది, చస్తావు. బ్రహ్మ శాపం పెట్టాడు. ఆ శాపం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఆగలేవు, ఇన్నాళ్ళు అవుతానే. సీతమ్మ మీద నాకున్నటువంటి తమకం, కోరిక, వ్యామోహం, పిచ్చి, మదం ఇలాంటి వాటితో ఇంట్లో ఉంచుకొని ఇన్నాళ్ళు తపస్సులాగా కూర్చుంటానా? ఈ రహస్యం తెలుసుకో. ఏనాటికైనా ఆమె ఆమోదాన్ని పొంది చెందవలసిందే తప్ప ఇష్టం లేకుండా బలాత్కారముగా నేను ప్రవర్తించే అవకాశం లేదు. అందుకు ఆగుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నీవు గుర్తుపెట్టుకొని ప్రవర్తించు. అయినా నాకు పెద్దగా ముడిగిపోయిందేం లేదు. సాగరస్యేవమే వేగ మారుతస్యేవమే గతి నైతత్ రాజురజిర్వేద తేన మాం యుధ్యతే. నా వేగం సముద్రంలాగా ఉంటుంది, వాయువులాగా ఉంటుంది. నా ఈ బలపరాక్రమాలు రామచంద్రుడు తెలియలేదు. అందుకోసం ఈ రాముడు నా మీదికి యుద్ధానికి వస్తున్నాడు. నేను కోపిస్తే ఎదురో తెలుస్తాడా నాకు? నన్ను ఎదుర్కొంటాడా? ఇది అయ్యే పని కాదు. నేను నా బాణాలతో అతని బలాన్ని ధ్వంసం చేస్తాను, అతని సైన్యాన్ని నాశనం చేస్తాను. ఈ లంకను నేను నా బాహుబలంతో గెలిచాను, కుబేరుణ్ణి ఓడించాను. నా ముందర వాళ్ళెంత? మరొకసారి రావణాసురుడు ప్రవర్తిస్తే ఇంకోసారి మళ్ళీ విభీషణుడు ఉవాచ వాక్యం హితమర్థయుక్తం. విభీషణుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. తదీయతాం దాశరథాయ మైథిలి. అదే వాక్యం చెప్తాడు. రామచంద్రునికి సీతమ్మనివ్వండి. రాముడు ధర్మప్రధానుడు, నీవు అధర్మ ప్రధానుడవు. రాముడు సత్యవ్రతుడు, నీవు అసత్యవ్రతుడవు కదా. రాముడు నీతిపరుడు, నీవు అవినీతిపరుడవు. రాముడు పరమశాంతమూర్తి, నీవు పరమకోపిష్టివి. ఎలా గెలుస్తావు రాముని నువ్వు? ఎందుకంటే యతో ధర్మ తతో జయ. ధర్మం ఎటువైపు ఉంటే అక్కడే మనం గెలుస్తాము.
కాబట్టి పురోస్య దేవాశ్చ తథావిధస్య కృత్యేషు శక్తస్య భవంతి మూఢా. రామచంద్రునితో ఎదుర్కోవటానికి దేవతలు కూడా మూర్ఖులైపోతారు. ఏం చెయ్యాలో వారికి కూడా తెలియదు. నీ బాణాలు చాలా గొప్పవే, ఒప్పుకుంటాను. కానీ నీవింకా రాముని బాణాలను రుచి చూడలేదు. ఉదాహరణ కావాలంటే వాలి చచ్చాడు కదా, జ్ఞాపకం లేదా? నిన్ను ఎన్నిసార్లు వాలి ముప్పు తిప్పలు పెట్టాడు, ముడిచేల నీడు తాగించాడు. అలాంటి వాలిని ఒక్క బాణంతో చంపాడు రాముడు. యుద్ధం చేయలే, ఒక్కటే బాణం. మరి ఒక్క బాణం చచ్చాడంటే ఆ బాణం ఎలాంటిది అది ఆలోచించరాదు. పొరపాటున ఆ బాణం నీకు తగిలితే నువ్వు బతుకుతావా? వారిని కొట్టిన బాణం నీకు తగిలితే నీవు బతుకుతావా? నిగుహ్య రాజా పరిరక్షితవ్య భూతై యథా భీమబలై గృహీత. ఒక ధర్మాన్ని చెప్తున్నాను. ప్రజలు అధర్మం చేస్తే ప్రభువు వారిని శిక్షించాలి, శాసించాలి, మంచి దారిలో పెట్టాలి. మరి ప్రభువు అధర్మం చేస్తే, ప్రజలను పరిపాలించే ప్రభువు అధర్మం చేస్తే ప్రజలు వాడిని దారిలో పెట్టాలి. ప్రజలందరూ కలిసి అలాంటి ప్రభువును నిగ్రహించాలి, అడ్డుకోవాలి, వాడి పనులను ఆపాలి. అయినా వినకుంటే శిక్షించాలి, బంధించాలి. సభలో ఉన్న మీరందరూ అవివేకంతో రావణాసురుని అధర్మాన్ని సమర్థిస్తే అందరికీ నాశం తప్పదు. రాజు అధర్మం చేస్తే ప్రజలు ఆపాలి, ప్రజలు అధర్మం చేస్తే రాజు శిక్షించాలి. ఇలా ప్రజలు రాజు కలిసి చేసే పని ఒకటే, చేయవలసిన పని ఒకటే, అధర్మాన్ని రూపుమాపాలి. అధర్మం ఎవరు చేసినా అవతలి వారు దాన్ని అడ్డుకోవాలి. ప్రజలు చేశారు, రాజు అడ్డుకోవాలి, రాజు చేశాడు, ప్రజలు అడ్డుకోవాలి. అది శాస్త్రమైతే మీరందరూ కలిసి రాజు సమర్థిస్తారేమిటి? వాళ్ళ ధర్మం చేస్తుంటే పట్టుకోండి, రాజును ఆపండి, నిగ్రహించండి, ధర్మాల్లో దారిలో పెట్టండి. రాజా, మీరు కూడా యుక్తస్వయం తారయుతం సమేత్య కాకుస్థపాతాళముఖే పతన్ సహా. రావణాసురుడు రాముని పాతాళం అనే పెద్ద ముఖంలో పడుతున్నాడు. మళ్ళీ పైకి రాడు. పడక ముందే పట్టుకోండి. పాతాళ ముఖంలో పడ్డాక వాడిని ఎవడేం చేయలేడు. పడక ముందు జాగ్రత్త పెట్టు. వినండి, నేను చాలా మంది గూఢచారులను పంపి విన్నాను. రాముని బలము వర్ణనాతీతము. పరాస్య వీర్యం స్వబలంచ బుద్ధ్వా స్థానం క్షయం చేయవ తథైవ వృద్ధిం. బుద్ధిమంతుడు ఏం చేయాలంటే శత్రువు యొక్క పరాక్రమాన్ని, నీ బలాన్ని రెండూ ఓసారి తులనాత్మకం పరిశీలన చేసుకోవాలి. నా బలం ఎక్కువ, వాడి బలం ఎక్కువ. నీ బలం ఎక్కువ ఉంది, దాడి చేయాలి. వాడి బలం ఎక్కువ ఉంది, సంధి చేసుకోవాలి. నాకు బాగా తెలిసింది, మన బలం కంటే రాముని బలమే ఎక్కువ ఉంది. అయినప్పుడు మనకు మనముగా సంధి చేసుకోవాలి. అలాంటి వాడికి సీతమ్మను ఇచ్చి మనం ప్రశాంతంగా ఉందాము. ధనాని రత్నాని సుభూషణాని వాసాంసి దివ్యాని మణిఉశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ విరేజ్య దేవీం వసేమే రాజన్ ఇహ వీతశోకా. స్వామి, నాకు తెలిసినటువంటి నీతి ఒకటే. రామచంద్రునికి ధనములు, రత్నములు, ఆభరణములు, వస్త్రములు, మణులు, వీటన్నితో పాటు సీతమ్మను కూడా ఇచ్చి మనం మన లంకలో హాయిగా ఉందాం. మనకి బాధే లేదు. ఇంకే బాధే ఉంది? మన బాధ సీతమ్మే కదా. సీతమ్మ లంకలో ఉన్నంత మనం ఎవరైనా నిద్రపోం, అన్నం తినం, ఆనందంగా ఉన్నాం. ఆమెను ఇచ్చేయండి, అయిపోతుంది, బాధే లేదు. సీతమ్మ రాముడికి ఇచ్చేశారు, ఇంకా పేచీ ఎక్కడుంది? ఇంతకాలం ఆమెను హరించి బంధించినందుకు ఫైనుగా కొన్ని రత్నాలు, కొన్ని మణులు, కొంత ధనము, కొన్ని వస్త్రాలు, కొన్ని ఆభరణాలు ఇవ్వు, కానుకలు ఇవ్వు.
క్షమించండి అడగవలసిన పని ఏం లేదు, నువ్వు సారీ ఏం చెప్పకు, ఇవన్నీతో సిద్ధం పంపించుతారు. రావుడు అర్థం చేసుకుంటాడు, మన జోలికి రాడు, మనందరం హాయిగా ఉంటాము. ఇంత బాగా చెప్పితే సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణ కాలచోదిత. రావణాసురుణ్ణి కాలం తరుముతున్నది, వాడు ఎవరి మాటలు వినడు. బుసలు కొట్టి సర్పంతో ఉండవచ్చు, శత్రువుతో కలిసి ఉండవచ్చు, కానీ మిత్రునిలాగా నటించేటువంటి శత్రువుతో మనం నివసించలేము. అందులో జ్ఞాతులున్నారే పాలివాళ్ళు, ఎంత భయంకరులో నాకు తెలుసు. వారితో ఎప్పుడూ కలిసి ఉండలేము. జ్ఞాతయః నః భయావహ అంటాడు. జ్ఞాతులు భయాన్ని కలిగిస్తారు. వైద్యుడు, ధర్మశీలుడు, మిత్రుడు వీరందరూ క్షేమాన్ని కలిగిస్తారు, కానీ జ్ఞాతులు మాత్రం క్షేమం కలిగిస్తున్నట్టు నటిస్తూ అపకారాన్ని చేస్తారు. మన దగ్గరే ఉంటారు, మనతోటే మాట్లాడుతుంటారు, మనకు హితాన్ని చేస్తున్నట్టు కనపడి సమయం చిక్కితే దెబ్బ కొడతారు. ఎప్పుడు సందు చిక్కుతుందా దెబ్బ కొట్టాలా అని అనుకుంటాము. ఒకప్పుడు పూర్వము కొందరు మహానుభావులు పాశహస్తులను చూచి ఒక మహానుభావుడు సత్యాన్ని చెప్పాడు. నాగ్ని నాణ్యాని శస్త్రాన్ని అనపాశ భయావా. అగ్ని కాని శస్త్రములు కాని పాశములు కాని ఇవి భయాన్ని కలిగించేవి కావు. స్వార్థపరులైన జ్ఞాతులు భయాన్ని కలిగిస్తారు. ఘోరాహ స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయోనో భయావహ. ఎందుకంటే ఈ జ్ఞాతులు మన వైపు ఉన్నట్టే ఉండి మన అన్ని రహస్యాలు తమ గుప్పిటో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు వాటిని శత్రువులకు చెబుతారు. మన లోటుపాట్లు, మన పొరపాట్లు, మన బలహీనతలన్నీ పోయి వాళ్ళకి చెప్తారు. దాంతో మనం ఓడిపోతాం. కాబట్టి మహాసర్పం కంటే, మహా అగ్ని కంటే, మహాశత్రువు కంటే భయంకరుడైనటువంటి వాడు జ్ఞాతి. గోవులలో సంపద ఉంది, జ్ఞాతులతో భయం ఉంది. జ్ఞాతయః నః భయావహాః. ఏంటది? జ్ఞాతయోనో భయావహాః. ఐశ్వర్యమభిజాతాశ్చ రిపూణాం మూర్ధన్యస్థితాః యథా పుష్కరపత్రే పతితాః తోయబిందవః. పద్మపత్రంలో పడినటువంటి నీరు వాటికి అంటకుండా ఉండి ఎలా తప్పుకుంటాయో, మన దగ్గర ఉన్నటువంటి శత్రువులు మన దగ్గరే ఉంటూ మనకు అంటకుండా శత్రువులకు సాయం చేస్తారు. కాబట్టి ఈ సమయంలో నీవు నాకు సాయంగా ఉండాలి, నాకు ప్రియాన్ని హితాన్ని చెప్పాలి. ఆపద వస్తే నా వైపు ఉండి వారితో పోరాడాలి. అలాంటి నీవు వారి పక్షం వహించి నన్ను విమర్శిస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఎవరి పక్షం అన్నమాట? రామపక్షమే, నా పక్షం కాదు కదా. నాకు బంధువై ఉండి ఆ పక్షంలో ఉన్నావు. అస్మిన్ ముహూర్తి నభవేత్ త్వాంతు ధిక్ కులపాంసన. ఈ సమయంలో ఈ మాటలు నువ్వు కాక మరెవరైనా చెప్పి ఉంటే ఈ పాటికి శిరచ్ఛేదం చేసి ఉండేవాణ్ణి. నువ్వు కాబట్టి బతికి ఉన్నావు, అందులో ఈ కులంలో పుట్టిన వాడవు, నాకు తమ్ముడిగా ఉన్నావు. నేనేం శిక్షిస్తాను? నీవు కులపాంసనుడవు అంటే నీవు ఇక్కడ ఉండదగిన వాడవు కాదు. అతన్ని మహానుభావుడు అవమానించాడు. విభీషణుడు ఆ మాట చాలు అనుకున్నాడు. నీవు ఉండదగిన వాడవు కాదు, నీవు నాకు జ్ఞాతివి, నీ వల్ల నాకు ప్రమాదం ఉంది, భయం ఉంది అన్నాక ఇంకెందుకు ఉండాలి? వెంటనే
తనతో ఉన్నటువంటి ఒక నలుగురు మంత్రులను సాయం తీసుకొని గదను చేతిలో పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళాడు. రాజా, నీవు ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ మాట్లాడు, నేనేమనను. ఎందుకంటే నీవు భ్రాంతిని పొందావు. అందులో నాకు అన్నవు, పెద్దవాడవు, గౌరవించదగిన వాడవు. కానీ ఏమన్నా ఊరుకుంటాననుకోకు. ఈ మాటలు మాత్రం పరమ పరుషంగా మాట్లాడావు. వీటిని నేను సహించను. నీకు హితం కోరి మంచి చెప్పాను. సీతమ్మను రాముడికి ఇరా నాన్న, అందరం బాగుంటాము, రాజ్యం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, సైన్యం బాగుంటుంది, నీవు బాగుంటావు, లోకమంతా బాగుంటుందని హితం కోరి నేను మంచి మాటలు చెప్తే నువ్వు వినలేదు. కాలవశం పొందిన వారు హితాన్ని, మంచి మాటలను వారి చెవికెక్కవు. సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. రాజా, నచ్చే మాటలు చాలామంది చెప్తారు. నీవింద్రుడవు, నీవు చంద్రుడవు, నీవు వీరుడవు, నీవే మానవుడు, నీకెదురే ఉంది, నువ్వు అనుకున్నంతా సాధిస్తావు, రాముడు నిన్నే గెలుస్తాడు, నువ్వు చేసింది కరెక్టే. ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడతారు. ఇలా మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు. కానీ మనసుకు నచ్చకున్న హితం చెప్పేవాడు దొరకడు, చెప్పితే వినేవాడు దొరకడు. మంచి చెప్పేవాడు దొరకడు, మంచి చెప్పితే వినేవాడు దొరకడు. మెప్పు చెప్పేవాడు దొరుకుతాడు. అబ్బా, నువ్వు మహారాజువయ్యా, నువ్వు బలాఢ్యుడవయ్యా, నీకు సాటెవరయ్యా, నిన్నెవరు గెలుస్తారయ్యా, నువ్వు చేసిందే కరెక్ట్ అయ్యా, ఇలా 10 మంది అందరూ చెప్తారు. దాన్ని మీరు ఆహా ఓహో అని ఆనందంగా వింటారు. కానీ ఇది నీకు మేలు కాదు, దీనివల్ల హాని కలుగుతుంది, ఈ ధర్మం కాదు, నువ్వు చెడిపోతావు, బాగుపడు అని హితాన్ని చెప్పేవాడు దొరకడు. పొరపాటు వాడైనా చెప్పితే వినేవాడు దొరకడు. అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. అందుకే నీవు కాలపాశంతో బంధించబడ్డావు. నేను ఇక్కడ ఉండి నీ పక్కనే ఉండి నీవు నశిస్తుంటే చూడలేనయ్యా. నేనిక్కడ ఉండాలంటే నీవు క్షేమంగా ఉండాలి, నీవు రాజుగా ఉండాలి, అందరినీ పరిపాలించాలి, ధర్మాన్ని అనుసరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. రాజ్యము రాజు అభివృద్ధిలో ఉండాలి, అప్పుడు నేనుంటాను. నాలాంటి వాడు పక్కన ఉన్నా నీవు నశిస్తుంటే ఇంక నేను ఉండేం లాభం? నేను ఇలాంటి వాడి పక్కన ఉండలేను. కాబట్టి రాముడు నిన్ను చంపుతుంటే నీ పక్కన నేను నిలబడలేను, ఈయన దృశ్యాన్ని చూడలేను. అందుకే కాలము దరిచి దాపురించినప్పుడు మంచి మాటలు చెవికి ఎక్కవు. సరే, నీకు నేను ఇష్టం లేదు కదా, వెళుతున్నాను. ఆత్మానం రక్ష సర్వదా. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకో, ఈ నగరాన్ని కాపాడుకో. స్వస్తి చేస్తూ గమిష్యామి. నాయన, నీకు శుభం కలగాలి, వెళుతున్నాను. సుఖీభవ, నీవు సుఖంగా ఆనందంగా. మయావిన, నేను లేకుంటే బాగుంటున్నావు, నేను లేకుండా బాగుంటావు. సుఖంగా ఉండు, నేను నీకు అడ్డొస్తున్నాను కదా, అందుకే సుఖంగా ఉండు. నివార్యమాణస్య మయా హితైషిణ నరోజతే తే వచనం నిశాచర. హితము కోరి వారిస్తున్నాను నేను. ఈ మాట నీకు నచ్చడం లేదు. పరాంతకాలే గతాయుషో నరాహ హితం నగృహంతి సుహృద్భి ఈరితం. ఆయుష్ మూడిన వారు అంతకాలంలో మిత్రులు చెప్పే మంచి మాటలు వినరు.